నాకు డాక్టర్ వచ్చి సూది వేస్తాడు. సూది వేయకపోతే సైజుకు రాదు. ఏం వేయాలి? సూది వేయకపోతే సైజుకు రాదు. నాకు డాక్టర్ వచ్చి సూది వేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా. నేను మంచి మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడుగాను. సిసి నాటుకోడు ఏం తింటుందో నాకన్నా మీకే బాగా మాట్లాడాలి. నాకన్నా మీకే బాగా. తల్లి తల్లి ఇట్రాండి, తల్లి ఇట్రా, ఇట్లా ఇట్రా 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 ఇట్రా. ఎమ్మెల్యే ఎలాగొచ్చింది? కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని ఇని నువ్వు అన్నమా నిజమేనే, నువ్వు అన్నమా నిజమే. నీకు రేఖల నీడింది నెత్తి మీద. కిలా కిలా బాబు రాగానే నేను మార్కెట్కి అమ్ముకుంటాడు. నిన్ను కొనకతాడు, గొంతుకు వస్తాడు. గొంతుకు వచ్చి ఉడుకులీలు అలా ముంచి తోలు గుంచి మొద్దు మీద పెట్టి తుకుడలు వేసి ఈయనకో పావు కిలా, ఆనికి 100 కిలా, ఆనికో కిలా నిన్ను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లారి వరకాల బయట భూములకి వెళ్ళిపోతావే. ఓన్లీ మురిపోయి పాడగానే ఎందుకు మురుస్తున్నావే? నీది 40 రోజులు మురిపోయి మాట్లాడాలి. ఎండలో మురిపోం, ఎండలో మురిపోం. కానీ నేనున్న కదా నాటుకొని ఎండ కోర్చుకుంటా, ఆన కోర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది. నన్ను ఈడికట్టి తోడు కొడతాడు, నన్ను ఆడికట్టి తోడు కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదుగుతా. పొదిగి 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కనుల పంటగుంటాం. నీదేం బతికి? నీ బతుకు గొడ్డు బతికి. ఇప్పుడు మీరు మాట్లాడాలి, నోళ్ళు ఇప్పాలి. మీరు నాటుకోల్లా బయలురుకోల్లా? చెప్పండి. నాటుకోల్లా బయలురుకోల్లా? నాటుకోడికి ఏమొస్తాయి? గుడ్లు వస్తాయా? అందరు చెప్పండి. నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము. ఏ కోయింది వాళ్ళం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. బయలు కోళ్ళ 2 లోక సంబంధులు. నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్దవాళ్ళు కట్టుకొని చర్చకు వస్తున్నావు అనుకో, బయలుకోళ్ళు నేను ఎక్కిరిస్తా ఉంటాయి. బయలుకోళ్ళు నేను ఎక్కిరిస్తా ఉంటాయి. ఓ అమ్మో కలిసింది అంటారు. ఓ అమ్మో దిగింది అంటారు. ఓ అమ్మో పుచ్చుకుంది అంటారు. వాళ్ళని చూసి నువ్వు అనాలి, నువ్వు బయలుకోడివే, నువ్వు బయలుకోడివే. నీ దారి వేరు, నా దారి. ఈ శ్రమలన్నీ తట్టుకొని నా ప్రభు కోసం నిన్ను బ్రతికితే ఈయన కన్ను ముయ్యంగానే యేసయ్య ఒళ్ళ కళ్ళు తెరుస్తా. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు విశ్వాసమైతే నీకు తప్పనిసరి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో వేరే వాళ్ళకు దిక్కుండదు మొక్కుండదు, కానీ మనకు మన తండ్రి ఉండేది ధైర్యం ఉంటుంది. శ్రమలు వస్తే ఆశీర్వాదాలు వస్తాయి. శ్రమలు వస్తే ఆత్మీయంగా ఎదుగుతావు. శ్రమలు వస్తే ప్రార్థన చేస్తావు. శ్రమలు వస్తే ఉపాసాలు ఉంటావు. శ్రమలు వస్తే ఎక్కెక్కి ఏడుస్తావు. శ్రమలు రాకపోతే ఏడో. దావీదుకి ఏమొచ్చినాయి? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? ఆశీర్వాదం. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోసేపుకి ఏమొచ్చినాయి? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోబుకి ఏమొచ్చినాయి? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? దానియేలుకి ఏమొచ్చినాయి? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? నా యేసయ్యకి ఏమొచ్చినాయి? రాలే, వస్తాయి. శ్రమలు వస్తే 2 ఆశీర్వాదం. యోబుకి ఎన్నంతల శ్రమ తీరిన తర్వాత ఎన్నంతల ఆశీర్వాదం? దావీదుకి ఎన్నంతల ఆశీర్వాదం? యోసేపుకి ఎన్నంతల ఆశీర్వాదం? అక్క, నీకు దెబ్బ మీద దెబ్బ, శ్రమల మీద శ్రమలు వస్తున్నాయేమో, నిన్ను దేవుడు 2 దీవించబోతుండు. యేసుప్రభు దగ్గరికి రాని కంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, జబ్బన్న. ఈ 2 రాకపోతే దేవుని దగ్గర రారు. యేసు ప్రభుడా, గీసు ప్రభుడా. మా ఇంటి బిడ్డలు తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు. ఎలిబినార్ నుంచి గోల్కొండ ఎప్పుడు చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు, భర్తనేం పుల్లు తాగుతా డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్నా మేమిద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్నా, తాగి సస్తట్టుండన్నా. మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా చింతలేదన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకుని
చెప్పుకునే వాళ్ళు. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే ఆ గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ అంకుల్ సువార్త పాంప్లెట్ చదువు, అంకుల్ అంకుల్ తాగుడు మానేసి అంకుల్ యేసుప్రభు నమ్ముకో అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి ఓ రాజ్యవులాడు గీవులాడు ఓ రాజ్య ఇట్లా గదిలిచ్చేది. ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది. మూతి టంకరమైంది, ఇట్లా పెడగపోయింది. 2 చేతులేమి ఇట్లా వినాయి, చేతులు ఇట్లా వినాయి, ఇట్లా వినాయి చేతులు, 2 కాళ్ళేమి ఇట్లా వినాయి, ఇట్లా. ఇప్పుడు అంటుండు నేను తెచ్చుకొస్తా నవ్వుకుంటా, గొప్ప కార్యం చెయ్యాలి దేవుడు, నన్ను తట్టపరచాలి, ఇట్లా కొడుతూ చప్పట్లు ఇట్లా ఎట్లా ఇట్లా. ఇప్పుడు అంటూ గురి కట్ట దేవుడు గొప్ప కార్యం చెయ్యాలి, తృప్తిపరచాలి నన్ను. ఎప్పుడు వస్తారంట? ఎప్పుడు వస్తారంట? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మందిరానికి రాలంటే రాలే. పాంప్లెట్ ఇస్తే సువార్త పాంప్లెట్ ఇస్తే చదవాలి, దేవుని మాటలు చెప్తే వినలే. కొంతమంది అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవాలంటే నమ్ముకోరు, గుడికి రాలంటే రారు. పక్షవాతం అన్నా రావాలన్నాలే అనండి. పక్షవాతం అన్నా, కడుపుల ముడికిల గడ్డన్నా, కట్ల పామన్నా, క్యాన్సర్ రోగం అన్నా, చేతవాడన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రాం. దేవునికి స్తోత్రం. 2 రోజుల నుంచి మీరు వాక్యాలు వింటా ఉన్నారు. నేను స్పీకర్ని కాదు, సింగర్ని కాదు, నాది మాట పాట. మాట ఈ తల్లి ఏమన్నా తల్లి మాట పాట. ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడును గాక. ఒక్కొక్కరిని ఒక పిలుపుతో పిలుస్తాడు దేవుడు. కొంతమంది అందరిని ఒకటే పిలుపుతో పిలువడు దేవుడు. కొంతమంది రెప్రజెంట్ తీసుకుంటే వాక్యం చెప్తా ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన పిలుపు అది అట్నే చెప్పాలి, మంచిది. కొంతమంది ఉరుక్కుంటే వాక్యం చెప్తాడు. ఆయన వాక్యం చెప్తే కబడ్డీ ఆడినట్టే ఉంటుంది, కబడ్డీ 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 కబడ్డీ. ఆయనకు ఉరుకాది వాక్యం చెప్పడానికి రాదు, ఉరికితేనే చెప్పనీకి వస్తుంది. ఆయనకి ఇచ్చిన పిలుపు అది. కొంతమంది డాన్స్ చేసుకుంటే పాట పాడతారు. గంటుకుంటే రాజుబాబు ఉంటాడు, నా మ్యారేజ్ చేసిన బ్రదర్, పాస్టర్, పెద్ద పాస్టర్, డాన్స్ చేసి పాట పాడతాడు. డాన్స్ చేయకుండా పాట పాడడానికి రాదు. ఎవరికి ఇచ్చిన పిలుపు అది. కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు, వాక్యంలో ఆరితేరిన దైవసేకులు ఉంటారు. ఎవరు నన్ను తప్పు పట్టకండి, ఒక్కొక్కరిని ఒక రీతిగా దేవుడు పిలుస్తాడు. నాకు ఇచ్చిన పిలుపు ఏంటంటే మాట పాట. మాట. నేను పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చెయ్యా, కానీ ఈరోజు నీకు అర్థమవుతుంది కంపల్సరీ. ఒక మాట అన్న దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంత ఖర్చు పెట్టి పట్టాలు వేసి, కుర్చీలు వేసి, లైటింగ్ పెట్టి, స్టేజ్ వేసి, ఆర్కెస్ట్రాలు పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి, మీకు భోజనాలు పెట్టి, మాకు కానుకలు ఇచ్చి, ఇంత ఖర్చు పెట్టి ఒక్కరు కూడా మారకపోతే, ఒక్కరు కూడా రక్షణ పొందకపోతే, ఒకరన్నా ఆత్మీయంగా బలపరచబడకపోతే ఈ ఖర్చు అంతా వ్యర్థమే. మీకు భోజనాలు, ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్, మా బత్తం, వాస్తవం కదండి. ఒకరన్నా ఈరోజు బలపరచబడదురుగాక, కొంతమంది అన్న రక్షణ పొందుకుందురుగాక. నేను 10:30కు వదిలిపెడతా, నేను దూరం వెళ్ళాలి, నిర్మల్ ప్రాంతానికి వెళ్ళాలి. రోజు ఒక ఊరిలో ఉంటాను, నేను ఒక దగ్గర ఉంటోని కాదు. నేను తెలంగాణకు సామాన్యంగా డేట్లు ఇవ్వ, ఎందుకంటే నాకు తెలంగాణ పగ కాదు. ఎందుకంటే సరిగా రిసీవ్ చేసుకోరు. మీ పాస్టర్ గారికి పొద్దున్నుంచి ఒక్కొక్కసారి ఫోన్ చేయలే, ఏడున్నవని కూడా ఫోన్ చేయలే. మేమే ఫోన్ చేసినాం, అయ్యా వస్తున్నాం, మేమే ఫోన్ చేసినాం, వస్తున్నాం. ఈ తెలంగాణ ఎట్లుంటుందంటే రండయ్యా రండి, రండయ్యా రండి, రండయ్యా. హైదరాబాద్ నుంచి తాడేసి గుంజుకొస్తారు. ఏం చేసి
తాడేసి రండి అయ్యా రండి, మీకోసం ఎదురు చూస్తున్నాము, రండి అయ్యా రండి. తాడేసి గుంజుకొచ్చి ఈడికి రాగానే తాడు బిగిస్తారు, దూలాన్ని కూరేస్తారు. ఆడికెళ్ళి గుంజుకొస్తాడు, వీడికి రాగానే ఏం చేస్తాడు, ఊరు తీస్తాడు. ఈ ఊళ్ళో బాధ నాకెందుకని సావండగా నేను ఎవరికి డేట్లు ఇయ్య, మధ్యవర్తి గాయ నుండి బతిలాడితే వచ్చి రావడం జరిగింది. ఈ గంట సేపు 10:30 దాకా నేను బతకాలన్నా సావాలన్నా మీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. దేవుడే, మీరే. మీరు బట్ట షాప్లో బొమ్మల్లాగా, షోకేసుల బొమ్మల్లాగా కూర్చుంటే నాకు నడిపిపోండదు. హైదరాబాద్లో బట్ట షాప్ ఓపెన్ చేసేటప్పుడు బట్ట షాప్ ముందు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. కొత్తగా బట్ట షాప్ ఓపెన్ చేసేటప్పుడు బట్ట షాప్ ముందు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యమలాగా ఎంటికలు ఎరవసి దొండపన లిప్టిక్ వేసి ఎర్రగా లిప్టిక్ రుద్ది ఎంటికల నీరు పోసి బట్ట షాప్ ముందు ఇట్లా పెడతారు ప్లాస్టిక్ బొమ్మను. కదలది, థ్యాంక్ యూ తల్లి, కదలది. మీరు ఎట్లుండకండి, కదలండి, మెదలండి. స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇంకొంచెం స్పందించండి. మీరు మాట్లాడితే మాకు నడిపింపు ఉంటుంది. ఈడ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ నిప్పులు మడుతున్నాయి. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు బొగ్గులు వేయండి, కానీ బిందెతో నీళ్ళు పోయే కానీ తల్లిలో ఈ మంద నీళ్ళు పోసే మంద లెక్కనే కొడుతుంది. ఈ రోజే కాదు, మీ సంఘాలల్లో మీ దైవసేవకులు వాక్యం చెప్తుంటే మధ్యలో ఏదైనా జవాబు అడిగిరు అనుకో, మీరు వెంటనే జవాబు చెప్పారు అనుకో, దైవసేవకునికి ఏమేసినట్టు? బొగ్గులు వేసినట్టు. అరలో చెప్పారు అనుకో, మీరు దైవసేవకునికి ఏమేసినట్టు? బొగ్గులు వేసే కొద్ది దైవసేవకుడు ఏమవుతాడు? మండుతూ ఉంటాడు. మీరు ఈ గంట సేపు బొగ్గులు ఎదురుగాక, నేను మండుదునుగాక, దేవుడు మీతో మాట్లాడునుగాక, కొంతమందిన రక్షణ పొందుకుందురుగాక, ఆత్మీయంగా బలపరచబడుదురుగాక. ఎవరన్నా నాకన్నా పెద్దలు ఉంటారు ఇక్కడ. యాప చెట్లు, మర్రి చెట్లు, వృక్షాలు కూడా ఉన్నాయి. మంచి మంచి పాస్టాలు కూడా ఉండరు. నాకు అంత వాక్యం లోతులు తెలియకపోవచ్చు, కానీ నా బాణిలో నేను వెళ్తా. ఎవరు తప్పు పట్టొద్దు. నేను చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక రీతిగా నన్ను వాడుకునే టైం ఇది. ఈ టైపు వాడుకుంటాడు. మీరు ఎవరు తప్పు పట్టకండి. నీకు వినబుద్ధి కాకపోతే మెల్లగా లేచిపోండి. మధ్యలో డిస్టర్బెన్స్ చేయకండి. దేవుని పని పాడు చేయకండి. నువ్వు తాగుబోతువైనా తిరుగుబోతువైనా దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుని పని పాడు చేయకు. నీకు వినబుద్ధి కాకపోతే, ఇష్టం లేకపోతే మెల్లగా చదువుకొని వెళ్ళిపో. ఏ గొడవ ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం 23 నుంచి 28 వరకు చదివి పెట్టండి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం 28 వరకు చదివి పెట్టండి. దాని బై పాప 28 వరకు చదువు. ఇది తీసుకో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా మీరు ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా నవ్వుపడుచున్నవి గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరును వెలుపల మనుషులకు నీతిమంతులుగా నవ్వుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడునుగాక. చెక్కబడితేనే చెక్కబడతావు. చెక్కబడితేనే పెంకి తల్లి చక్క బొగ్గులేస్తారు. చెక్కబడితేనే చెక్కబడతావు. ఒక శిల్పం తయారాలంటే ఏం చేయాలి? దాన్ని చెక్కాలి. ఉలి దెబ్బ తలగాలి, సుచ్చ దెబ్బ తలగాలి. ఈ రెండు తలగకపోతే శిల్పం తయారు కాదు. ఈ చెట్టు తయారాలంటే ఏం చేయాలి? కత్తెర తీసుకొని ముక్కలు చేయాలి. ముక్కలు చేసిన దాన్ని సూదిపోటు పొడవాలి. సూదిపోటు పొడవకుండా, కత్తెర దెబ్బ తలగకుండా ఈ చెట్టు తయారు కాదు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు.
నా మాటలు నవ్విచ్చినట్టుగానే ఉంటాయి. ఎందుకంటే కోపంతో దెబ్బలు కొడితే ఎవడు పాడు. కోపంతో దెబ్బలు కొడితే పడతాడమ్మా. నవ్వించుకుంటా ఎంత దెబ్బ కొట్టినా అది నా ఊళ్ళో కలిసిపోతుంది. అంతే కోపంతో కొట్టా ఏమరా అట్లా కొడతాం. నేను నవ్వించుకుంటూ చిన్న చిన్న చురుకులు పెడతా ఉంటా. దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఒప్పుకోండి, కప్పుకోకండి. వెంటనే ప్రభువా నిజమే తండ్రి, నాలో బలహీనతుందయ్యా, నేను ఒప్పుకుంటానయ్యా అని ఒప్పుకొని వదులుకుంటే నువ్వు దీవింపబడతావు. 3 చరణాలు పాడు వదిలేస్తా. టైం ఉంటే లాస్ట్కి ఒక పాట పాడతా. కానకాల పాట అయిపోయింది కదా, పాడలే, లాస్ట్కి పాడతా. మంచి కానికిచ్చిపోవాలి. అయ్యగారు మాట పాడతా. అన్న ఫ్యాడ్ నడక 3 సార్లు కొడతా చాలు. వద్దు 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 నన్ను అన్నదంటారా మీరు? 9 అవుతుందయ్యా, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము తిరిగిపోతాం. బయలుతోడింది లేదా? దేవునికి స్తోత్రం. వద్దు 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 వరన్నా, ఈ పులుముకున్న బట్టొద్దు ఊరన్నా, అది పువ్వులంటి బట్టొద్దుర ఊరన్నా, అది పువ్వులంటి బట్టొద్దుర ఊరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. పర్దన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. పర్దన గుంపులకు వచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. గల్లి గల్లికి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగున్నావా? నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగున్నావా? నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఏడా? అవే బొగ్గులు ఏడా? ఇంటికాడ మన సాక్ష్యం ఎడ బాగుండాలి? ఇంటికాడ మందిరంలో మంచిగానే ఉంటది. బబ్బబ్బబ్బల్లల్లా కూడా అంటాం. కళ్ళి ఇడరా సీఎం వచ్చింది. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యం ఎడ బాగుండాలి? ఇంటికాడ మందిరంలో మంచిగానే ఉంటది. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బ్యాగ్ పెట్టుకోవడం తప్పేం కాదు. కలిగితే ఆదివారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది. మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తే అంట. మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిరాన్ని నడిపించవచ్చు. ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే ₹1 కోటి అకౌంట్లో వేసుకుంటాం. ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే ఒక వచనం నీ కిరటానికి పదకబడుతుంది. ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను మన మందిరానికి నడిపించే వారి ఉండాలి. పరలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలా నల్లటి వస్త్రాలా? వైట్ అండ్ వైట్. వైట్ అండ్ నువ్వు ₹1,00,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నా, పరలోకంలో పట్టు చీర కట్టుకో. 50,000 సూట్ కొనుక్కున్నా, పరలోకంలో సూట్ వేసుకో. నీకు 100 తులాల బంగారం ఉన్నా, పరలోకి వెళ్ళాక ముక్కుకున్న మొత్తం అంత ముక్కు పుల్ల ఉండదు. చెవులకున్నది, ముక్కుకున్నది, మెడకున్నది పరలోకి వెళ్ళాక కాళ్ళ కింద ఉంటది. అట్లని బంగారం పెట్టుకోవడం ఏం తప్పేమి? తెల్లబట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పెట్టుకోవడం తప్పేం కాదు. నన్ను అర్థం చేసుకోండి. ఈ పాట నేను రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ కు నన్ను పాటలు పాడి పిలిచిండ్రు. పాటలు పాడిన స్టేజ్ కింద దిగంగానే ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, 1500 మంది ఉంటారు, ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాను. నేను చెప్పిన ఆదివారం ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిడి కింద కూర్చుంటే ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉండు, తెల్ల పైంట్ తెల్లకి కడకిస్త్రీ, దాన్ని గంజిపెట్టి నేమెట్టిన కానీ తెల్ల పైంట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపీట ముందుకు వచ్చి నిండు మోకాళ్ళ మీద నిలబడి చేతులు పైకి ఎత్తి పోడుకు ప్రార్థన చేసి భాషతో కూడా మాట్లాడిండు. ఓ రికందల్లా కూడా అన్నాడు. చాలా సంతోషం. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. భాషలు మాట్లాడడం తప్పేమి
కంపల్సరీ భాషలు మాట్లాడాలి మనం. భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి. భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం. ఎప్పుడైనా అనారోగ్యం బాగలేనప్పుడు 2 గంటల భాషతో మాట్లాడు, నీ అనారోగ్యం పారిపోతుంది. భాషలకు అంత పవర్ ఉంది. ఆరోగ్యం బాగలేకపోతే గంట సేపు ఆత్మతో నింపబడి భాషతో మాట్లాడు, నీ రోగం ఉంటే నన్ను. భాషలకు అంత పవర్ ఉంటుంది. భాషలు మాట్లాడడం తప్పేమి. థ్యాంక్ యూ బొగ్గులేస్తారు. మాట్లాడాలి. రాకపోతే దేవుని అడిగి పొందుకోండి. నేను 9 రకాల భాషలు మాట్లాడతా. 9 రకాల భాషలు మాట్లాడతా. దేవుడిచ్చిన భాషలు బాగుంది, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా పాటలు పాడినా, సాక్ష్యం చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవ సమర్పించుకోవాలి. ఫుల్ టైం సేవ సమర్పించుకోవాలి కాబట్టి ఏదైనా పని చేస్తేనే వెళ్తుంది. సేవన్న చేయాలి, పని అన్నా. థ్యాంక్ యూ. ఏం చేయకపోతే వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవ పిలిచేదాకా ఏదైనా పని చేసుకుంటాని ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సండ్రింగ్ వరకు పని చేయని పోయినా, చెక్కలు కొట్టే పనికి పోయినా, పొద్దుదాకా పని చేసి బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడ పనికి పోయిండు, ఆయన కూడా బస్ ఎక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చాడు. ఆ తెల్ల బట్టలు ఆయన గోడంత దూరంలో ఉండు, నేనేమో ఇంత దూరంలో ఉన్నా. మరి ఏమనుకుండో ఏమో తెల్ల బట్టలు ఆయన ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపర్ నన్ను చూస్తాడా, ఈడ ఎవరు నాకు తెలిసిన అనుకుండో ఏమో. ఇక్కడక్కడ అక్కడ చూసిండు, కింది కొట్టకాడి పోయిండు, పాన్ షాప్ కాడి పోయిండు, 2 గుట్ట ప్యాకెట్లు తీసుకుండు, ఓ పెద్ద గోల్ ప్లాక్ సిగరెట్ తీసుకుండు, గుట్ట ప్యాకెట్లు దౌడ పెట్టుకొని, సిగరెట్ అంటు పెట్టుకొని, ఓ షేయి చెవిలో పెట్టుకొని పోసులు కొట్టుకుంటూ సిగరెట్ తాగుతా ఉండు. నేను చూస్తే ఎవరు బబ్బల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి. ఓ గుణపని తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది, ఓ గడ్డపాలు తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది. అలా పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘం అంతా మండుతున్న పొగలాగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అన్ని భాషలు మాట్లాడతారు, చిన్న చిన్న పిల్లలు దర్శనాలు చూస్తారు. ఆ పెద్ద ఆయనకు కుర్చీ చేయండి, పాపం ఇక్కడక్కడ తిరుగుతా ఉండు. ఎవరన్నా వాలంటీర్స్ ఉంటే గసంటులను చూసుకోవాలి. వినండి 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 నన్ను అర్థం చేసుకోండి. నాకు అనిపించింది, నేను చూసే వారికి తెల్లబట్టలైన నాకు అనిపించింది, ఇదేం భక్తులను ఆయన, ఇదేం భక్తులను ఆయన. 4 రోజులల్లా తెల్లబట్టలమైంది, మోకాల ప్రార్థనమైంది, బొబ్బబ్బమైంది, లల్లల్లమైంది. ఇదేం భక్తులను ఆయన, ఇదేం భక్తులను ఆయన. ఇదంతా పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి, ఏ భక్తి? పులుముకున్న భక్తి. పులుముకున్న భక్తి అంటే, పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు, బుడిలాగా ముఖానికి పౌడర్ పూసుకొని ఎండపోతారు. ముఖాన్ని రుద్దుకునే పౌడరా ఎండకు చెమటేస్తే కారిపోతా ఉంటుందమ్మా, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు ఆయన చూడంగానే ఇదంతా పౌడర్ భక్తి లాగుందే. ఏ భక్తి? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, మా హైదరాబాద్ లో కొంతమంది పెళ్లికి పోతారు. ఈమె దగ్గర పట్టుసీలు లేకపోతే పక్కింటి అడుకొని సొమ్ములని దిగేసుకొని దొండపడలు లిఫ్టికి వేసుకొని ఎర్రగా లిఫ్టికి రుద్దుకొని పెళ్లికి పోతుంది. పెళ్లి అయిపోయినాక వేడి బగారన్నము, వేడి చికెన్ బిర్యానీ తింటుంటే వేసుకున్న లిఫ్టికి అంత పెదల పడగ అర్థం ఉంటుంది. ఎందుకు? బిర్యానీ వేడికి, బగార వేడికి, ఈ ఉబ్బరానికి ఈ లిప్టిక్ అంత పెదల పనగా అర్థం ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలైన చూడంగానే ఇదంతా లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? చెప్పండి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. కొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లో కట్టెల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు. ఎవరింటి చూసినా టుక్కుం ఏంది. అందుకనే ఇంట్లో గ్యాసే గ్యాస్ లేదు, ఇల్లే లేదు, గ్యాస్ లేదు, కడుపే లేదు. ఇంట్లో గ్యాసే
మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెలిపోయి ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ అప్పుడు, డిసెంబర్ పండుగ అప్పుడు ఈ చలికి కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని చల్లారిపోతే ఈ కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉడికిపోయామంటాయి. పొయ్యిలో వండుకొని పొయ్యిలు ఉన్న బూడిది మొత్తం 2 గాలతో తొవ్వి మీద పోసుకొని తెల్లారాక పొయ్యిలో ముడుచుకొని తెల్లారు ఎండపడకు లేచి దులుపని అవసరం పడతాయి. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలైన చూడగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి లాగుందే. మీ ట్రాక్ లో ఉండాలి. ఏ భక్తి? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. వినండి. నా పేరు సాయిలన్న. నేను భక్తి కనిపిస్తున్నా. ఎట్లా? నా సాక్ష్యము మొత్తం బయటపడలేదు. ఎవరైతే బయటపడుతుంది? నువ్వు కూడా మంచిగా ఎండ ముసుకేసుకొని ఏం తెలియనట్టుగా ఎట్లా చూసిందాలో చూసి, తీసిందాలో తీసి, తాగిందాలో తాగి, ఏం చేయాలో అది చేసి, ఏం తెలియనట్టుగా ఎట్లా? నీ బతుకు చిట్టా, నా బతుకు చిట్టా, నీ సాక్ష్యం, నా సాక్ష్యం, మందిరం మంచిగా మన సాక్ష్యం. మందిరం పెట్టాం ఉసుకు మళ్ళా నీ బతుకు చిట్టా, నా బతుకు చిట్టా, నీ సాక్ష్యం, నా సాక్ష్యం బయటపడాలంటే మన ఇంటి పక్కలు అడగాలి. మనం ఇంటి పక్కలు అడిగితే మన వ్యవహారం మొత్తం బయటపడిపోతుంది. వాస్తవం కదండి? వాస్తవం. ఈ పక్కింటి అడగల పండగ మంచిదేనని, ఎనికింటి అడగల పండగ మంచిదేనని, ముందు రావు బాగా తెలుసు. వస్తుంటే పోతుంటే చూస్తారు కదా, నక్క మంచిదేనా? ఆదివారం నాడు తెల్ల చీర కట్టుకొని పెద్దబారి పట్టుకొని చర్చికి పోతుంది. నక్క మంచిదా? ముందింటావు అడగాలి. ముందింటావంటది ఓమో ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటది. సోమవారం నాడు దాయే చూసుకున్నాం దాయే వచ్చే పద్మాయిస్తానం ఉండా నా రక్షణ పక్క పెట్టి రంగంలో దిగుతా. యేసు ప్రభు దగ్గరికి వసాయి దాయే నా రక్షణ లేదు గీక్షణ దాయి వసే దాయి. ఇద్దరి మధ్య కంటే రక్షణ అడ్డం వస్తుందంట. ఏమడ్డం వస్తుంది? పంచాయతీ గొడవ పెట్టుకోకుండా రక్షణ అడ్డం వస్తుందంట. ఒకసారి గుంటూరు వేసన్న ఒక మీటింగ్ లో ఉదాహరణ చెప్పిండు. అలా చర్చికంట శాంతం వస్తుందంట. ఏం పేరు? శాంతం వస్తుందంట. చక్కటి భక్తి పర్రాలంట. తెల్ల చీర, తెల్ల జాకెట్, తల గుడ్డ కూడా తెల్లదు. శనివారం మందిరానికి వచ్చి, శనివారం మధ్యాహ్నం చర్చిలకు వచ్చి 2 బకెట్లు తీసుకొని 2 సరుకు ప్యాకెట్లు వేసి చర్చి మొత్తం కడుతుందంట. చర్చి పులిపీటు, చర్చి దర్వాజాలు, చర్చి కిటికీలు శుభ్రంగా కడిగి తడిబద్ద తీసుకొని చక్కగా తుడుస్తుంటాం. ఆదివారం అందరికన్నా మొదలొచ్చి పట్టాలు వేస్తుందంట, కుర్చీలు వేస్తుందంట, చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెడతాంట. ఆరాధన చేయమని మైకిస్తే, ప్రార్థన చేయమని మైకిస్తే శాంతమ్మకు ఎక్కెక్కేస్తుందంట. అయ్యా ఎవరు ఈ శాంతమ్మ ఎసన్న గారు బచ్చలాడుతా ఉందంట. ఎసన్న గారు నీ బంగారు పాదాలు మా ఇంటి పెట్టి ప్రార్థన చేసి పోదురావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పోదురావా అని శాంతమ్మ ఏసన్న గారు ఊకే బచ్చలాడుతా ఉందంట. ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ప్రార్థన నేను బచ్చలాడుతుందని 4 సేవకులు ఇంటి పెట్టుకొని సంఖ్యేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థన చేయడానికి బయలుదేరినట్ట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాయతీ పెట్టుకుంటుందంట. ఆత్మతో నింపబడదంట. ఓ బూతులు మాట్లాడుతా ఉందంట. 2 చేతులు అంటుందంట. ఎవరో చెప్పిరాట, ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంత తింటుందని చెప్పిరంట. పంచాయతీ వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్వాత్రం అన్నదంట. ఏమన్నది? స్వాత్రం అన్నదంట. స్వాత్రం అంటే ఇంకో ఆమె ఎదుట ఆమె పంచాయతీ పెట్టుకుంటే ఆమె యేసుప్రభుని నమ్ముకోలేదంట. ఆమె అన్నివాళ్ళంట.
ఈ అన్నిరాలు అనుకుంటుందంట, ఈ అన్నిరాలు అనుకుంటుందంట, అమ్మో అమ్మో స్తోత్రం అంటే తిట్టులో పెద్ద తిట్టే, స్తోత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత అని ఈ అన్నిరాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మొగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నీ అత్త స్తోత్రమే, ఓ అమ్మో నువ్వు స్తోత్రమే, నువ్వు స్తోత్రమే, నువ్వు స్తోత్రం. వినండి 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 వినండి. ఈశ్వర్ గారి ఇంటికి పోయినాక అడిగిందంట, ఈశ్వర్ గారి ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మా అంతగానో మాట్లాడుతూ పడ్డావు, అంతగానో బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే, శాంతమ్మ అంటుందంట, శాంతమ్మ అంటుందంట, ఏం లేదు ఏసన్న గారు, ఏం లేదు ఏసన్న గారు, గోడకు 10 పిడికలు కొట్టిన 2 కూడా ఎత్తుకపోయింది. ఎన్ని పిడికలు, ఎన్ని పిడికలు? 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పొడగొట్టుకుంది. నీకు వందనాలు తల్లు, నిండు వందనాలు. ఇక్కడ లేరా శాంతమ్మలు? ఈ మందంతా శాంతమ్మల దొంగ మందిది. శాంతయ్య లేరా? ఉండ్రు. పతిసేన్లా ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క ఉండదా? సంఘాల కళ్ళు మొక్కలు ఉండవా? ఉంటాయి. 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పొడగొట్టుకుంది. శనివారం మధ్యాహ్నం చర్చిలకు వచ్చి 2 బకెట్లు తీసుకొని చర్చిని కడిగి, పులిపిటి కడిగి, దర్వాజలను కడిగి, తడిబట్టతోటి అన్ని శుభ్రంగా తోడిసి, ఆదివారం అందరికన్నా మొదలు వచ్చి పట్టాలేసి, కుర్చీలేసి, చెప్పుల స్టాండ్ కడుకుని చెప్పులు లైన్గా పెట్టి అంత చక్కటి ఆరాధన చేసి 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పొడగొట్టుకుంది. అక్క అన్న కొంతమంది ఉంటారు, చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పెట్టుకుంటారు. అత్త మాట్లాడే సాక్ష్యం పెట్టుకుంటారు, భర్త మాట్లాడే సాక్ష్యం పెట్టుకుంటారు, ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పెట్టుకుంటారు, దైవసేకులో మాట్లాడే సాక్ష్యం పెట్టుకుంటారు, పిల్లల్లో మాట్లాడే సాక్ష్యం పెట్టుకుంటారు. బస్సులలో ప్రయాణాలు చేసేటప్పుడు బస్సు సీట్ల కాడ బస్సుల్నే నా సీటే బస్సుల్నే చుట్టూ పట్టుకుంటారు. ఏం బస్సులు? ఏం బస్సు? ఇప్పుడు చూడండి, ఏ బస్సులో చూసిన నా సీటు బస్సు సీట్ల కాడ కూడా సాక్ష్యం పొడగొట్టుకుంటారండి. అక్క అన్న ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు. ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపాదించుకోవచ్చు. నీకు సాక్ష్యం పోతే నీకు విలువ ఉండదు, వ్యాధి ఉండదు. మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మంచి కొడవలు ఉంది, కొడవలికి ఏం కావాలి? థ్యాంక్ యూ తల్లి. పిడి లేకపోతే కొడవలు పనిచేస్తా? మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట. మంచి గొడ్డలుంది, గొడ్డలికి ఏం కావాలి? కర్ర లేకపోతే గొడ్డలు పనిచేస్తా? పిడి లేకపోతే కొడవలు పనిచేస్తా? అక్క అన్నా నువ్వు సాక్ష్యమని పిడి లేకుండా, సాక్ష్యమని కర్ర లేకుండా ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, నిన్న ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు కొట్టినా, బన్నా లల్లన్నా, ఆయన అంటాడు, అక్కో నీకు పిడి లేదులే అన్నా, నీకు కర్ర ఉందా? సాక్ష్యమనే పిడి నీకుందా? సాక్ష్యమనే కర్ర ఉందా? నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ ఇంటి పక్కలు నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ అత్త నీ మామ నా కోడలు కాదయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది ఉందా? నొక్కి చెప్తున్నా, సాక్ష్యం అని పిడి, సాక్ష్యం అనే కర్ర నీ గుండె మీద చేయి చెప్పగలుగుతావా? నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ దైవసేకు నీ కోసం సాక్ష్యం చెప్తుందా? ఆమె నమ్మకస్తురాలు, ఆమె కష్టాజీతాన్ని నమ్మకంగా దక్షిణామం ఇస్తుంది. 10 గంటల కారణం 9:30కే చర్చకు వస్తుంది. నమ్మకస్తురాలు. ఇసుంటి సాక్ష్యమని పిడి, సాక్ష్యమని కర్ర ఉందా? నీ ఇంటి పక్క నీకోసం సాక్ష్యం చెప్తుండ్రా? అమ్మో యేసు ప్రభు నమ్ముకోక మునుపు గయ్యాలి గంప రాకాసి రంప, యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె మాట మారింది, ఈమె చూపు మారింది, ఈమె పాట మారింది. యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె వస్త్రాలు కూడా మారిపోయినాయి. దేవిని నమ్ముకున్నాక మన వస్త్రధారణ కూడా మారాలా? బైబిల్లో ఒక మాట ఉంది, మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోండి.
ఇంకొక మాట ఉంది, తగు మాత్రం వస్త్రములు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ పాస్టర్. ఏమాత్రం? తగు మాత్రం అంటే కొంతమంది తక్కువ అని తక్కువ వేసుకుంటున్నాను. బైబిల్లో తగు మాత్రం అని ఉంది కదా, అందుకని కొంతమందికి అండి వాళ్ళ రోగాలు కొట్టే గింతి. నన్ను క్షమించండి, మీ పాస్టర్లు ఇటువంటి మాటలు చెప్పారు, చెప్తే మీరు చర్చికి రారని చెప్పారు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పీల్చినా సరే కీలో పోయినా సరే మదరికి వెళ్ళి మైక్ గొంతుకున్నా సరే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా. ఇంతే. ఇప్పుడు షర్టు కుట్టించుకున్నా, ఈ షర్టు కుట్టించుకున్నా వెనకాల రద్దలు ఉన్నాయా? తూటు జలడి తూటలాగా ఉన్నాయా? అద్దాలు ఉన్నాయా? అద్దాలు అరిచేయమని అద్దాలు. మరి మీకెళ్ళి ప్రేకాలం రోగం. ఆ జాకెట్లు పరగనవే జాకెట్లు ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంట. వీటికి ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు తక్కువ. అక్క, నువ్వు తక్కువ కుట్టించుకుంటే నిన్ను తక్కువ చూస్తారు, నువ్వు నిండు కుట్టించుకుంటే నిన్ను నిండుగా చూస్తారు. నిండుగా చూడాలా తక్కువ చూడాలా? నిండుగా. నువ్వు వస్త్రాలు చూసినప్పుడే వీళ్ళు దేవుని బిడ్డే, వీళ్ళు దేవుని బిడ్డే, వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళేసి ప్రభు నమ్ముకుండ్రు, వీళ్ళేసి ప్రభు నమ్ముకుండ్రు. మన వస్త్రాల ద్వారా కూడా దేవునికి రావాలి. కొంతమంది అండి ఇస్తాడు, కరెక్టే ఇస్తాడు, కుట్టించుకుంటే కరెక్ట్ కుట్టించుకోరు. నిండు గుట్టించుకుంటే ముసల్దాన్ లెక్క కనిపిస్తారంట. ఎట్లా? క్షమించండి. ఇంకొంతమంది గుర్తించుకుంటారు సందమామ డిజైన్, కోడిగుడ్డు డిజైన్, కుండ డిజైన్, కుండ వెనక మళ్ళీ రౌండ్ కోడిగుడ్డు డిజైన్ రౌండ్, దాని చుట్టూ మళ్ళీ అరిసే మనం అద్దాలు, ఇంటింత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనక మళ్ళీ వస్తాను మొఖానికి చకా నా ఈపు బాగా చూడరా నా ఈపుకి ఎందుకండి ఇంత పెద్ద అద్దాలు, ఇక్కడ రోగాలు పుట్టా. నన్ను క్షమించు. వాస్తవంగా ఎందుకండి? అర్థమవుతుందా? అన్ని లేచుకొని మనం దేవుని పిల్లలం, మంచి సావాసానికి వస్తాం. మన వస్త్రధారణ కూడా దేవునికి సాక్ష్యమని పిడి, సాక్ష్యమని కర్ర ఉందా అక్క. నిండుగా మందిరానికి మంచోడు వస్తాడు, మోపు చూపు చూసా రారా, తాగుబోతులు రారా. మొన్న నెల క్రితం అమలాపురం ప్రాంతాన్ని మీటింగ్కి వెళ్ళిన, ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టిరు. ఈ పరిచారకులు, ఈ పరిచయం చేస్తోళ్ళంతా పరిచర్య చేసి బాగా నలిగిపోయి సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి ఏడోడ వండుకుండు. దగ్గర 15 ఫోన్లు ఎత్తుకపోయాడు. అందరు ఈ సాసులే, రొయ్యల మూటేడవా, అందరు పరిశుద్ధులే. మందిరంలో దొంగలు ఉండరా అక్క? మందిరంలో కూడా మన వస్త్రాలు నిండు కనిపించాలి. ఎట్లా? నిండుగా. మళ్ళొకసారి చెప్తున్నా, ఉందా సాక్ష్యమని పిడి, సాక్ష్యమని కర్ర. 4 భక్తుల కోసం చెప్పిన, టూకీగా ఇంకొక 2 భక్తుల కోసం చెప్పి వదిలేస్తా. చెప్పండి, అందరు నోళ్ళు ఇప్పండి. పోడర భక్తి. థ్యాంక్ యూ పాప, థ్యాంక్ యూ, కరెక్టే. పోడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, శాంతమ్మ భక్తి, పిడికల భక్తి. పిడికల కొరకు ఏం పడగొట్టుకుంది? ఇక్కడ లేరా చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకొని నోరు పారేసుకున్న వాళ్ళు లేరా? ఉండ్రు. నువ్వు ఏసయ్యా చేతుల్లో మేకులు కొడితే ఏమన్నాడా? కాళ్ళ మేకులు కొడితే ఏమన్నాడా? నెత్తి మీద ముళ్ళకీటం పెడితే ఏమన్నాడా? ఒళ్ళంతా 39 కొర దెబ్బలు కొడితే ఏమన్నాడా? గడ్డబట్టి కూస్తే ఏమన్నాడా? ముఖం మీద కాకి చించడం ఏమన్నాడా? మన ఊరుకోవే, నీ అత్తో మాట అంటే ఊరుకోవే, నీ భర్తో మాట అంటే ఊరుకోవే, నీ ఇంటి పక్కల మాట అంటే ఊరుకోవే, నీ దైవసే కూడా మాట అంటే ఊరుకోవే. ఎవరన్నా ఒక నరాన్ని మాట అంటే దాని ముఖం నేను చూస్తానా? సత్యమే ఇక్కడ బొమ్మలకి లేచి
ఎవరన్నా ఒక నరాని మాట అంటే దాని ముఖం నేను నా యేసు ప్రభు ముఖం మీద ఏమన్నాడా అక్కడ నేను ఏమన్నా అనరాని మాట అన్నప్పుడు, ఓ పచ్చి మాట అన్నప్పుడు మనసులో మనం కోపం వస్తుంది. కోపం వచ్చాడు ఏం చేయాలంటే శిలువ మరణం కాడికి వెళ్ళిపోవాలి. ఏడికి వెళ్ళిపోవాలి? శిలువ మరణం కాడికి వెళ్ళిపోవాలి. నువ్వు చేతుల్లో మేకులు కొడితే తప్పుడు చేయలేదయ్యా, నీ కాళ్ళల్లో మేకులు కొడితే తప్పుడు చేయలేదయ్యా, నీ గడ్డం పట్టి కూర్చొస్తే తప్పుడు చేయలేదయ్యా, నీ ముఖం మీద ఉంచితే తప్పుడు చేయలేదయ్యా, నేనెంత దాన్ని నేను ఓర్చుకుంటా, తిట్టుకొని మా ఇంటి కూడా ఉంటుంది. ఆ ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు. ఆ ఇల్లు కట్టప్పుడు ఉష్క కంకర ఆ ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు. మేము ఇల్లు కట్టప్పుడు ఉష్క కంకర అడ్డం వచ్చింది. వాళ్ళకి డిసెంబర్లో ఆరింది. 2 గంటలు తిట్టింది. బూతులు తిట్టి గొంతెంటకపోయింది. గొంతెటకపోతే నేనేం చేసిన దుకాణం కాడికి పోయినా, ఆపిడ థమ్సా బాటలు తీసుకుపోయి గిలాసులు తీసుకుపోయి ఆమెకి ఇచ్చిన. అక్క తిట్టి గొంతు ఎండకపోయిందా, ఈ దాయి స్టార్ట్ చేయన్న చిట్కా ఏమిచ్చినా ఏం చేసిందని నీ ముఖానికి నీళ్ళని ఇస్తావా? నన్ను క్షమించు ఇస్తావా? అక్క ఎంత తగ్గితే అంత మేలు. తను తగ్గించుకునేవాడు. నువ్వు ఎంత తగ్గితే నిన్ను దేవుడు అంత హెచ్చిస్తాడు. నువ్వు ఎంత తగ్గితే నిన్ను దేవుడు అంత దిగిస్తాడు. తగ్గే మందేనా మందా రేపు చూడాలి లాట. తగ్గే మందేనా మందా అక్క తగ్గే. మనిషి కోపం అంట తుఫాన్ లాంటిదంట. తుఫాన్ వచ్చిపోయినాక ఎన్ని నష్టాలు కలుగుతాయి? ఇండ్లు బరిగొడ్లు పంటలు. అక్క నీ కోపం అంత నష్టం చేస్తుంది. మరోసారి చెప్తా, సాక్ష్యమని పిడి, సాక్ష్యమని కర్ర ఉందా, సాక్ష్యమని పిడి, సాక్ష్యమని కర్ర కలిగి ప్రభు కోసం బ్రతుకుదుగాక. అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందా? 9 బాగు అవుతుంది. పర్లేదా? 10 గంటల దాకా పర్లేదా? దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. ఏమనుకోకుండా పెద్దలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలిపిస్తాడు. అందరికి ఒక పిలుపు దేవుడు ఇయ్యాడు. కొంతమంది వేరే అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదా? పేడన్నా థ్యాంక్ యూ అన్న. అదే వేసాను. నాది పల్లెటూరు పరిచర్య. నేను పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం. మా తల్లిదండ్రులు కొత్త యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఈ పత్తులేర తోలేది, పత్తి చేయాల కలుపు తీయనికి పోయేది, వరి చేయాల కలుపు తీయనికి పోయేది, మిరప చేయాల కలుపు తీయడానికి కూడా కొత్త మురిపం కాబట్టి పత్తి చేయాల కలుపు తీసుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ఏం మురిపము? కొత్త మురిపం. కొత్తగా బాప్తిసం తీసుకున్నప్పుడు కూర్చుంటే స్తోత్రం లేస స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం లేస స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం లేస స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. రామ్ రాజగుర్రం రామ్. కొత్తలో బగ అంటారు. మెల్లమెల్లగా రామ్ రాజగుర్రం గాడి తెచ్చింది. నేను కూడా పత్తి చేనులో కలుపు తీసుకుంటూ ప్రార్థన చేసేది. ఏం మురిపం? పత్తి చేనులో కలుపు తీసుకుంటే ఇట్లా అనేది, ప్రభా ఈ పత్తి చేనులో కలుపు మొక్కలు ఎట్టున్నాయో, నా హృదయంలో కలుపు మొక్కలు ఉన్నాయ్యా, తీసేయ్యా. ఇట్లా కొట్టుకునేది. తేరుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ పత్తి ఎంత తెల్లగుందో నా హృదయం అంత తెల్లగా చెయ్యయ్యా. ఏం మురిపము? కొత్త మురిపం. బట్టలు ఉత్తుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ బట్టలకు పడ్డ మురికి ఎట్లా పోతుందో నా హృదయానికి పడ్డ మురికి లేదా? మురికి నీకు లేదా? తెల్లగా మల్లెపూలకు దగ్గర మెరిసిపోతున్నావా? ఎవరికుండే మురికి అలాకుంటుంది. నాకుండే మురికి నాకుంది, నీకుండే మురికి గింత లేదా? మురికి తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభో ఈ నూనె నా తలకెట్టు అంటుకోనుందో నిన్న అంటుకోనుండయ్యా, చెట్టుకు మనసులాగా నీ సన్నిధి నాతో ఉండని అయ్యా. మురిపం, కొత్త మురిపం.
చేరుకుంటూ కూడా ప్రార్థన చేసేది, ప్రభా ఈ పచ్చి చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా, తీసేయ్యా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మన ఇంటి ముంగట 10 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 10 వంకాయ చెట్లు పెట్టుకున్నాం, 10 మిరప చెట్లు పెట్టుకున్నాం. చెట్లు పొద పెరిగినాయి, చెట్టు అంతా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? ఏం పట్టింది? ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. మిరపకాయలు వస్తాయా? ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. వంకాయలు వస్తాయా? ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. పత్తి వస్తుందా? ఏం పట్టింది? ఏం పట్టింది? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. టమాటా చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, వంకాయ చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, మిరప చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలు కూడా పురుగు పడితే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. ఒక మాటతో చెప్పాలంటే పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబాల దీవెనల ఆశీర్వాదాలు ఉండవు. నువ్వెన్ని సంవత్సరాల మందిరానికి రా, నిండా ముసుకేసుకొని కూర్చో, చప్పట్లు కొట్టు, బబ్బను లల్లలను, ఏం పట్టింది? ఏం పట్టింది? పురుగు. పురుగు కట్టెకు చెదులు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలను రకరకాల పురుగు, రకరకాల సెదలు లోపల 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 తినేస్తుంది. వనస్థలిపురం ప్రాంతంలో ఓ రాయి చెట్టు ఉండేది, చాలా పెద్ద చెట్టు, 7 జిల్లా రెప్లిక మొదలు పెద్ద పెద్ద మండలు ఉన్నట్టుగుండి చెట్టు సెంటర్ కూలిపోయింది. ఓ కుండ పగిలిపోయినట్టుగా సందర ఇచ్చిపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ సైకిల్ ఆపి చెట్టు దగ్గర చూసిన, ఒర్రె ఇంత పెద్ద చెట్టు ఎట్ట కూలిపోయిందిరా, ఓ గాజులో రాలే, ఓ వర్షం రాలే, ఎవరు రంపతోటి కొయ్యలేదు, గొడవతోటి కొట్టలేదు, ఎట్లా కూలిపోయిందని చెట్టు దగ్గర చూస్తే చెట్టు లోపల చిన్న చిన్న సెదలు లోపల 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 తినేసింది. పైకి పచ్చగానే ఉంది చెట్టు, పైకి బాగానే ఉంది చెట్టు, లోపల లోపల ఏం తిన్నది? పురుగా. ఏం తిన్నది? అక్క నన్ను క్షమించి మాట అంటున్నందుకు నన్ను క్షమించు అక్క. అన్నా పైకి పచ్చగా కనిపిస్తున్నావు, ఎట్లా పచ్చగా లోపల 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 నీ ఆత్మీయ జీవితాన్ని ఏ సెదలు తింటుందో, ఏ పురుగు తింటుందో నీకు బాగా తెలుసు. నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో, నేను ఆత్మీయంగా ఎదగకుంటా, నేను దీవింపబడకుంటా, ప్రార్థనలో ఎదగకుంటా, భక్తిలో ఎదగకుంటా నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నాకు బాగా తెలుసు. నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో, ఏ సెదలు తింటుందో నీకు బాగా లేవా? పురుగులు ఎవరికుండే పురుగు వాళ్ళకుంటుంది, మాకుండే పురుగు మాకుంటుంది, మీకుండే పురుగు హాస్టల్కి ఉండదా? పురుగు హాస్టల్కి ఏం కొమ్ములు వచ్చినాయా? హాస్టల్కి కూడా పురుగులు ఉంటాయి. ఎవరికుండే పురుగు లేవా? పురుగులు పురుగానండి అనండి అమ్మా, పురుగానండి, పురుగానండి. కార్తీక దీపం అనే మీరు పురుగానాలి, పురుగానండి అంతే. కార్తీక దీపం అనే, కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, సీరియల్ అనే, సినిమా అనే, అక్ర సంబంధం అనే, వడ్డీ వ్యాపారం అనే, తాగుడనే, ఫ్యాకాటాడనే, కులగర్వం అనే, ధనగర్వం అనే, అబద్ధం అనే, ముక్కు మీద కోపం అనే, ఫ్యాకాట అనే, గుట్క అనే, బీడి అనే, సీలేట్ అనే పెద్ద పురుగు. ఇప్పుడు ఏది పురుగు? పెద్ద పురుగు ఏది? నాది పురుగు కాదు, నా దాంట్లో పురుగులు రావు, నాది డొక్కు ఫోను. ఇది మా అత్తమ్మది, నాది ఇంటికాడ ఇంకా 2 ఏళ్ల మందమే ఉంటుంది. అది నాది పురుగు కాదు. పురుగులు వస్తాయా? ఇలా వస్తాయా? ఇప్పుడు పెద్ద పురుగు ఏదంటే ఇది. ఒక్క మాటతో చెప్పాలంటే మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు, తలంటికలని పురుగులు. నొక్కి నొక్కి చెప్తున్నా, అక్క అన్నా నీకే పురుగు పట్టింది, నీ ఆత్మీయ జీవితానికి ఏ సదులు పట్టిందో నీకు తెలుసు. మరొకసారి చెప్తున్నా, పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు.
అక్క, అమ్మా, నువ్వు మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నావేమో. మా విను విను, ముగిసలక ముగిసలక మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నావేమో. నీ ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులే. నీ కష్ట జీవితం చినిగిపోయిన ససివేసినట్టుందేమో. అరకత లేదు, బరకత లేదేమో. నీ ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగే. నీ అప్పులు తెల్లారతలేదేమో. నీ ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగే. రకరకాల పురుగులు. పూతకు పురుగు పడుతుంది. కలిగినప్పుడు మీ తోటమాలు ఉంటాడు. ఈ తోటమాల పేరేం పేరు? దానిలే గారా? చెప్పది మందా? దానిలే గారా? దానిలే గారికి ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో దానిలే గారికి తెలియదా? ఏ చెట్టుకి ఏ శవలు పట్టిందో, ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో దానిలే గారికి తెలియదా? తెలుసు. తెలిసినా తెలియనట్టుగానే ఉంటాడు. సూరు అంట. మీ పాస్టర్లకు తెలియదా? తెలుసు. తెలిసినా తెలియనట్టుగానే ఉంటాడు. సూరు అంట. పలాన్ చెట్టు అక్కడ సంబంధం పెట్టుకుంది, పలాన్ చెట్టు ఒడ్డు వ్యాపారానికి ఇస్తుంది, పలాన్ చెట్టు గొడవలు పెట్టుకుంటుంది, పలాన్ చెట్టు సీరియల్ సినిమాలు చూస్తుంది, పలాన్ చెట్టు పోద్దాల కళ్ళు తాగుతుంది, పలాన్ చెట్టు కంపస్టర్లో పోయి బిడీలు తాగుతుంది. లేరా కంపస్టర్లో పోయి బిడీలు తాగుతుంది? ఇక్కడ కంపస్టర్లలో పోయి బిడీలు తాగుతుంది లేరా? పలాన్ చెట్టు కంపస్టర్లో బిడీలు తాగుతుంది, పలాన్ చెట్టు గుట్కలు తింటుంది, పొలం చెట్టు పంచాలు పెట్టుకుంటుందని మీ దానిలే గారు శుక్రవారం ఉపాసం ఉంటాడు. శుక్రవారం ఉపాసం ఉండి శనివారం నాడు బలిపీడం కాడ తలకాయ ఉంచి బైబుల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు, తలంతా కొట్టుకొని ఆదివారం నాడు గంట సేపు వాక్యం చెప్పనీకి ఎంత కష్టపడాలో తెలుసా? మీరు వింటారు, పోతారు, మీకు అర్థం కాదు. వారం అంతా ప్రార్థన చేయాలి. ఆదివారం నాడు గంట వాక్యం చెప్పనీకి వారం అంతా బైబుల్ చదవాలి, తలంతా కొట్టుకోవాలి. సంఘంతో మాట్లాడండి అయ్యా. సంఘాన్ని బట్టిన చీడ పుర్రు, పసరు పురుగులను, మిడతలను, వాళ్ళకున్న పురుగులన్నీ సంపండి అయ్యా. సంఘాన్ని దీవించండి, సంఘాన్ని మండించాలని శుక్రవారం ఉపాసం ఉండి దానిలే గారు శనివారం నాడు బైబుల్ చదివి, బుక్కులు చదివి 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? పురుగుల మందా? చెప్పది మందా? ఏం మందు? వాక్యమని మాట్లాడాలి. ఏం మందు? ఏం మందు? శుక్రవారం 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. 2 రోజులు మందు తయారు చేసుకొని ఆదివారం మందు కొడతాడు. కొట్టడా? కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి? చెప్పాలి. పురుగు ఏం కావాలి? కార్తీక దిమ్మనే పురుగు, మనిషి మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, సీరియల్ అనే పురుగు, సీన్ అనే పురుగు, అక్రమమైన పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, గర్వం అనే పురుగు, అబద్ధమైన పురుగు, తాగుడు అనే పురుగు, వీడి అనే పురుగు, గుట్కా అనే పురుగు, ఫోను అనే పురుగు. అమ్మో సావయ్! ఎంత మంచి మందు కొట్టా కొట్టేత దేప చచ్చినట్టుంటది. ఇట్లా కొట్టేత దేప చచ్చినట్టు బయటకు వచ్చి తోకాడిస్తుంది. పురుగు జావకపోతే పంట రాదు. దైవికులు వాక్యమైన మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న ఒక్కొక్క పురుగు సృష్టి మీ కుటుంబం 200 దింపబడుతుంది. వచ్చిందా? మీకు తెలుసు ఏ పురుగు ఉందో. వచ్చిందా? సీరియల్ అనే పురుగు వచ్చిందా? పీడి అనే పురుగు వచ్చిందా? తాగుడని పురుగు వచ్చిందా? ఏడొచ్చిందంట చచ్చిందంట. నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. కర్నూలు ప్రాంతంలో ఆవునంశేను అని వేస్తారు. తెలుసా? ఎంతమంది తెలుసు? ఆమ్నంశేను అమెరికా నుంచి వచ్చిరా. ఆమ్నంశేను అందరికి తెలుసు కదా. థ్యాంక్ యూ. దాన్ని గొల్లింత పెద్దగా ఉంటుంది. ఇది వరకు వెనకట మొత్తం అవి వేసేది. ఇప్పుడు అన్ని పత్తులు, మిరపచేనులు, ఇది వరకు మొత్తం అన్నం చేనులు వేసేది. దాని గొల్లింత పెద్దగా ఉంటుంది, దాని ఆకింత పెద్దగా ఉంటుంది. దానికి లద్ది పురుగు పడుతుంది. 3 ఇంచులు ఉంటుంది. పురుగు పచ్చగానే ఉంటుంది, ఆకు పచ్చగానే ఉంటాయి, 2 పచ్చగానే ఉంటాయి. దగ్గర పోయి చూసేదాకా పురుగు అనిపేది. సంఘాలలో కూడా అందరూ పచ్చగానే కనిపిస్తారు.
ఎట్లా ఎట్లా దగ్గర వేసి చూడాలి. ఎట్లా దగ్గర వేసి చూస్తే వాడి బండారం మొత్తం పడి తలకా కింద బీడి కట్టు ఉంటుంది. వాడు గుడికొస్తాడే గుడికొస్తాడే. ఈ పురుగు పట్టగానే రైతు మందు కొడతాడు. మందు పవర్కు పట్ట సీఎం వస్తుంది జరగండి. చూసింది సీఎం. ఈ పురుగు పట్టని రైతు మందు కొడతాడు. ఆ మందు పవర్కు పట్ట 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 కింద పడుతుంది. కింద పడి మళ్ళా గంట సేపటి తర్వాత ఆ మందు పవర్ వాంగనే మెల్లగా తెలుపుకొని చెట్టు మీదకి ఏడికి ఏం పోయింది? మందు పవర్ పోయింది. ఏం పోయింది? మనం కూడా అంతే. దయసేకుడు ఎంత మంచి మందు కొట్టినా ఇంటాం దులుపని పోతా ఇచ్చొచ్చా ఉందా బెల్లం పెళ్లి పోతా. బెల్లం పెళ్లి పోతా. ఎక్కువ మాట్లాడక సత్తికి పోతా. నువ్వు మాట్లాడితే అక్క నక్కి చెప్తాను. సచిన్నని పురుగు, సచిన్నని సెదలు. మరోసారి చెప్తాను, పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబంలో దేవాలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు. ఈ 3 రోజు కొడుకు ద్వారా ఇలా చెప్పాను కదా. చర్చిలు ఉన్నప్పుడంట మోజురుగా ఎట్లా మా అనండి, ఎట్లా నిన్న ముసుకేం తక్కువ లేదు. మళ్ళా నన్ను క్షమించండి మాట్లాడుతున్నందుకు, నన్ను క్షమించండి. చర్చిలు ఉన్నంతసేపు కుందేలు పిల్లలు, బయటికి వెళ్తే పంది పిల్లలు. చర్చిలు ఉన్నంతసేపు పావురాలు, బయటికి వెళ్తే కాకులు. ఇవన్నీ పావురాలన్నా కాకులు లేవా? ఇవన్నీ కుందేలు పంది పిల్లలు లేవా? మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు. ఆదివారం ద్రాక్ష రసం, సోమవారం నాడు కోటరు. ఆదివారం ద్రాక్ష రసం, సోమవారం నాడు ఆడు ఈత కళ్ళు, తాటి కళ్ళు, కోటరు తాగుతాడు. ఊగా చెప్తా, అరే తాగితే తప్పరా, తాగొద్దురా అంటే వాడు అంటాడు, తాగితే తప్పారా? మరి ఈత చెట్టు ఎందుకు చేసిండ్రు దేవుడు? ఈత చెట్టు అంటే ఈత కళ్ళు తాగా నీకంట. వాడు తాటి కళ్ళు కూడా తాగుతున్నాడు. అరే తాటి కళ్ళు కూడా తాగొద్దురా, తాగితే తప్పరా అంటే వాడు అంటాడు, మరి తాడి చెట్టు ఎందుకు చేసిండ్రు దేవుడు? ఈత చెట్టు అంటే ఈత కళ్ళు తాగా నీకంట, తాడి చెట్టు అంటే తాటి కళ్ళు తాగా నీకంట. మరి జిల్లడి చెట్టు కూడా దేవుడు వేసిన జిల్లడి వాళ్ళు తాగరా? తాడి చెట్టు దేవుడు చేసిన ఈత చెట్టు, మరి జిల్లడి చెట్టు మరి తాగు. బర్రెపాలు చిక్కగా ఉంటాయి, తాగంగానే బురుగులుగా ఇట ఉన్నాయి. పోతులు ఇంటున్నాయి కుర్చీలలో కూర్చొని. లేవా పోతులుడా? ఉన్నాయి, ఇంటున్నాయి. సప్పుడు తింటున్నాయి పోతులు. తాగుడే చర్చి మళ్ళా పరిశుద్ధంగా ఉంటారు. తాగుడే చర్చి. వాడు ఏం చేసిండంట, తాడి చెట్లలో పోయి తాటి కళ్ళు పుల్లుగా తాగిండంట. తాడి చెట్లలో పోయి తాటి కళ్ళు పుల్లుగా తాగినాక తాడి చెట్టు ఎక్కుతా అంటున్నాడంట. ఏం చెట్టు? తాగినాక తాడి చెట్టు ఎక్కుతా అంటున్నాడంట. నాలాంటి పోయి తాగినోడు తాడి చెట్టు ఎక్కుదురా, మంచోట ఎక్కడానికి వస్తుందా, పొద్దుగాలు ఎక్కుదురా, పొద్దురా అంటే వాడు అంటున్నంట, నేను ముందుకు రే ఇప్పుడేం తాటికాలు రే, తాగినోడు తాడి చెట్టు ఎక్కుదరా, కింద పోతారు, పొద్దుగాల కొట్టుకొని తిందిరా అంటే ఆడు ఎవరు చెప్పినా వినకుంటాం. టకాటకు ఉడతబాకినట్టు తాడి చెట్టు ఎక్కిందంట. ఎక్కినోడు ఏం చేసిందంట, రే నేను తాడి చెట్టు ఎక్కిన గారు చేతులు ఇచ్చిపెడతా చూడు అన్నంట. చేతులు ఇచ్చిపెడితే ఏమైతే మీకు తెలుసు. ఏమైందమ్మా? ఇప్పుడు అని తాటికాలు చంపిందా చంపలేదా? కోతులు వినండి. బాబా బొమ్మర్ది కలిసి పుల్లు తాగిరంట. ఎవడోడు? బాబా బొమ్మర్ది కలిసి పుల్లు తాగిరంట. తాగి వస్తూ బొమ్మరు అన్నాడంట,
వస్తూ వస్తూ బ్రహ్మణంట, బావా నువ్వు ఒకటో బస్ స్టాండ్కి ఎట్లా పోతావు బావా, నువ్వు కంపల్సెట్లలో పడతావు, నువ్వు మోర పడతావు బావా, నేను బస్ ఎక్కిచ్చి వస్తాను. బామ్మార్ది బాబాని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చిందట. మళ్ళా బస్ స్టాండ్ రాగానే బావ అంటుందంట, అరే బామ్మార్ది మళ్ళీ నువ్వు ఒకటి ఇంటికి ఎట్లా పోతావురా, మళ్ళీ ఇంటికి పోగానే బామ్మార్ది అంటుండంట, బాబా మళ్ళీ నువ్వు ఒకటి బస్ స్టాండ్కి ఎట్లా పోతావు, రాత్రి అంతా బస్ స్టాండ్కు ఇంటికి బావా నువ్వు ఒకటివే పోతావా, బామ్మార్ది నువ్వు ఒకటివే పోతావా, ఇంటికి బస్ స్టాండ్కు తెల్లవాళ్ళు తిరిగి తెల్లవారుదామన్న పెంటగడ్డ ఏమనుకున్నంట, బావా బామ్మార్ది కలిసి పెంటగడ్డ ఏమనుకున్నంట. తెల్లారి వాళ్ళ చెల్లెలు ఆకిలుకి కౌశత్తి పెనికి బెండగడ మీదకి వస్తే ఈ తాయినోని మూతికి అంత జొల్లు ఉంటది కదా, సొమ్మచ్చి నూనుకున్నట్టు జొల్లు ఉంటది కదా, వీళ్ళ మూతులు పందులు నాకుతా ఉన్నాయంట. ఓ నాకి చెంపల మీద ముద్దులు పెట్టుకుంటున్నాయంట, ముద్దులు పెట్టుకుని మూత అంత నాకుతున్నాయంట. పోతులు ఉంటున్నాయి, నవ్వుతున్నాయి పోతులు కూడా. నేను కూడా పోతున్నా, యేసుప్రభు నమ్ముకోకుండా నేను పెద్ద పోతును, మనం కూడా అందరం పోతున్నామే, వాస్తవమే కదండి. యేసుప్రభు నమ్ముకున్నాక మారిపోయాను. మా ఊరు దగ్గర యాదగిరి గుట్ట ఉండేది. యాదగిరి గుట్టకు మే నెలలా ఈ ఏప్రిల్ నెలలా ట్రాక్టర్ల మీద లారీల మీద ఏటపోతలు గొర్రెపోతలు తీసుకొని వాళ్ళ మొక్కుపళ్ళు చెల్లించుకొని గుట్ట మీదకి వెళ్తా ఉండేది. యేసుప్రభు నమ్ముకోక మునుపు ఎండాకాలంలో నాకు కూడా ఏం పనుండదు కాబట్టి నలుగుట నారాయణ కులంతో గోవిందని నేను ట్రాక్టర్ల లారీలకి గుట్ట మీద పోయిన ఉన్న గుండుకి ఎక్కొని గుట్ట దిగంగానే ఇంటితో నొట్లు పెట్టుకొని ఉంటారు. అయ్యా రూపాయిన్నరకు లోట, రూపాయిన్నరకు లోట ముత్తుకుంటారు. ఓ లోట తీసుకునేది కళ్ళు సీసా, కళ్ళు తాగితే నిసర రాదని ఈ కళ్ళుల గుడంబ, సారా, కోటరు ఈ 3 కళ్ళు 4 కలిపి తిరగబోసి బాగా తిరగబోసి 4 కలిపి తాగేది. తాగినాక లారెక్కపోయేది, ట్రాక్టర్ ఎక్కపోయేది, కంప చెట్లల్లా, ఈత చెట్లల్లా. ఈ రామోయలు వాడు ఎప్పుడో మధ్యరాత్రి ఇంటికి వస్తే తెల్లవారుదాము 3 గంటలకు 2 గంటలకు బాగా దూపు అవుతుంది. ఈ కళ్ళు అయితే దూప కాదు కానీ ఈ 3 కలిపి తాగితే బాగా దూపు అవుతుంది. ఓనా నిన్నే చేసిన బాగా దూపు అవుతుంటే మా ఇంటి కూడా నీళ్ళగోళం కుడిదిగోళం పక్కకి ఉంటుంది. బర్రకుడిది తాగిన మత్తులో నీళ్ళగోళం అని కుడిదిగోళం ఊతెట్టి కుడిది అంతా తాగిన నేను తాగుతుంటే అది ఫుల్లగా మజ్జిగలాగా ఫుల్లగా తెల్లారు లేచి చూస్తే నా మిసాలకు అంత తెల్లగా అంటుంది. ఏది లేదు మిసాలకంటే తెల్లగా మా అమ్మ, అరే నువ్వు నీళ్ళని కుడిదావురా మమ్మ. నేను కూడా పోతునే, మీరేం బాధపడకండి. యేసు ప్రభు నమ్ముకున్నాక మా బ్రతుకులు మారినాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చి ఓ కలిసి తాగమంటే తాగుతానా? 1,00,000 రూపాయలు ఇచ్చి కలిసి తాగమంటే తాగుతానా? 10,000 రూపాయలు ఇచ్చి బాహుబలికి రారా అంటే వస్తానా? దేవుడు మా బ్రతుకులను మార్చాడు. పోతులు ఈ కూడికి ఎదారన్నా మారు. ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. సామెతలు 8:9 చదవండి. సామెతలు 8:9. థ్యాంక్ యూ పాస్టర్. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దువచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకను. పిమ్మట అది సర్పం వల్ల ఖర్చును ఏం చేస్తుందంట, కట్లపాము వల్ల కాటువేను. ఏం చేస్తుందంట, చదవండి. సర్పం వల్ల ఖర్చును ఏం చేస్తుందంట, చదవండి అయ్యా. కట్లపాపం వల్ల కాటువేను. ఏం చేస్తుందంట, విపరీతమైనవి. చదువు. నీ కన్నులకు కనబడును. మళ్ళా చదువు. అది విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదు. చాలు లేట్ అవుతుంది. తాయిలోని కండ్ల కంట విపరీతమైన కనిపిస్తాయంట. ఒక్కరిద్దరిలా కనిపిస్తారంట, 2-4 కనిపిస్తారంట. వాని భార్య ఏదో పక్కని భార్య ఏదో, వాని లేదో పక్కని లేదో,
నీళ్ళు ఏదో కుడిదేదో ఏందాయన వాళ్ళు ఏమేస్తారమ్మా పాసిపోయిన అన్నం మురిపోయిన టమాటాలు మంచిది వేస్తారా కుడిదిలా తాయినోని కంట విపరీతమైన కనిపిస్తాయంట. ఈ మేగ్గొద్దలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటుంది తెలుసా? మీకు అర్థమైంది? మేగ్గొద్దలు వేరుశెనగ గుండ్లు ఇది ఒకటే సైజు ఉంటుంది, రెండు ఒకటే సైజు ఉంటాయి. ఓడు ఫుల్గా లాగి మేకతోట పోయిందంట. తాయినోని చేతికి మేగ్గొద్దలు శనగలాగా తాకినాయంట. ఆడు తాయిన మత్తుల మేగ్గొద్దలు శనగలని బుక్కుతా ఉన్నట్ట. నాలాంటాడు ఈ శనగలు కావరా మేగ్గొద్దరా ఊకోరా కరెక్ట్ శనగల సైజు ఉన్నాయిరా, కమ్మ గుడాలాగా మెత్తగా ఉన్నాయి, కలవాకాసన కొడుతున్నాయి, పచ్చిమిరకాయల కారం కలిపినారని ఆడు శనగలని మేగ్గొద్దలు బుక్కుతా ఉన్నంట. తెల్లారులే చూస్తా నాలుకంత పసర అంట. పక్కన అడిగిందంట, ఏంద్రా నా నాలుకంత పసర ఉందంటే, నువ్వు రాత్రి శనగలని మేగ్గొద్దలు తిన్నారంటే అప్పుడు 2 గొంతులకు వేసి తాయినోని కళ్ళకు విపరీతమైనవి. మన కళ్ళకి ఏం కనిపించినాయి? మేగ్గొద్దలు. వీడు తాడి చెట్టకి ఏమైండు? నేను తాగిన మాత్రం ఏంది ఆయన బాబా మరి కలిసి దేంతో ముద్దలు నాకు పిచ్చుకోరు. వీడు తాగిన మాత్రం వీడేం తిన్నాడు? ఓతలు ఏం వింటున్నాయి అలా. ఇంకొకటి చెప్పి నేను ముందుకెళ్తా. గుడ్డోడు, నత్తోడు, చెవిటోడు. ఎవడోడు? ముగ్గురికి 3 ఉన్నాయి. ఓడేమో గుడ్డోడు, ఓడేమో నత్తోడు, ఓడేమో చెవిటోడు. ముగ్గురు కలిసి బాగా తాగిరంట. తాగి వస్తూ అరే దొంగతాన్ని పడమనుకోరంట. ముగ్గురు కలిసి దొంగతనం వేయరట. ఈ ముగ్గురు కలిసి ఏం దొంగతనం అంటే చింతకాల దొంగతనం వేయరట. ఏం దొంగతనం? చింతకాల దొంగతనం వేయరట. చెవిటోడేమో చెట్టు ఎక్కిందట, నత్తోడేమో కాపు ఉందట, గుడ్డోడేమో చెట్టు కింద ఉన్నట. ఈ చెట్టు కింద నత్తోడు చెట్టు మీద చెవిటో అని చెప్తుందంట, చింతకాయలు పచ్చి దంపకరా జర ఒట్టిట్టి చంపిన నత్తోడు కదా, చింతకాయలు పచ్చి దంపకరా జర ఒట్టిట్టి చంపిన నత్తోడు కదా, అరే అట్టెట్టి దంపరా అట్టెట్టి దంపరా అంటే చెట్టు మీద చూడటానికి వచ్చరా అమ్మ ఎవడో వస్తున్నది చెట్టు మీద చేయటానికి బుక్కులు దిక్కిందంట. చెవిటో దిక్కిరాని గుడ్డడు ఒక్కట ఊరుకుడు. గుడ్డడు రుక్కుతుంటే పత్తి కట్టలు, మిరప కట్టలు, కొంకుల పల్ల కలుగుతున్నాయంట. ఈ గుడ్డడు మొత్తుకుంటుందంట, ఓచరే నన్ను కొట్టకు చెవిటో నచ్చాడు, ఓ కట్టలే నన్ను కొట్టకు అంటే మిరప కట్టలు తలుగుతుంటే ఎవరైనా కొడుతుండ అనుకుంటుండు గుడ్డోడు. వీళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చిందా? వీళ్ళ జోలు ఎవడన్నా తీసిండా? ఏడన్నా వలకరిచ్చిందా? దుష్టుడు ఎవడు చరవకమనిపే పారిపోవును, నీ పాపను నిన్ను పట్టుకొనను. అక్క అన్నా, ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రతి స్త్రీలను తింటున్నావు, ప్రతి రక్తాన్ని తాగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రతి కుడికలకు వస్తున్నావు, స్త్రీల కుడికి వస్తున్నావు, నీ కష్టాజితాన్ని, నీ రక్తాన్ని పరిచయకి ఇస్తున్నావు. ఇంకా పాపాన్ని విడవలేదేమో, సీరియల్ సినిమాలు విడవలేదేమో, త్రాగుడు విడవలేదేమో, అక్ర సంబంధాన్ని విడవలేదేమో, వడ్డీ వ్యాపారాన్ని విడవలేదేమో. అక్క అన్నా, నీ పాపము నిన్ను పట్టుకున్న రోజు ఒకటి ఉంది. దొరకలేదు కాబట్టి దొరసానివి దుర్తి, దొరకలేదు కాబట్టి దొరవు దుర్తి. దొరకవా? నేను దొరకనా? దొరకవా? దావీదు రాజు కూడా అనుకోండు, చేసిందల్లా చేసిండు. నేను దొరక, నేను రాజును, నేను దొరకలే. ఎవరు? నువ్వు దొరకనా? అక్క అనుకోకు, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది, నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకోకు. దొరికే రోజు ఒకటి ఉంది, తీర్పులో నిలబడే రోజు ఒకటి ఉంది, తూకం వేసే రోజు ఉంది. తూకానికి సరిపోవాలి. తూకం వేసి సరిపోతావా? దొరకవా? నొక్కి చెప్తున్నా, దొరకవా? నేను దొరకనా? ధనవంతుడు అనుకోండు, ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, సచ్చినాక అసలాట మొదలవుతుంది. ధనవంతుడు ఎప్పుడు మొదలైంది చెప్పండి అమ్మా?
ఎప్పుడు భూమి మీద ఉన్నంతసేపు ఏం తినాలంటే తిన్నాడు, ఏం తాగాలంటే తాగిండు, ఏమి చూడాలంటే చూసిండు, ఏది పట్టుకోడు. ఒక్క మాటతో చెప్పాలంటే ఆడింది ఆట, పాడిందే. భూమి మీద ఉన్నంతసేపు సువార్త చెప్తే వినలే, దేవుని మాటలు చెప్తే వినలే. ఎడమొత్తుకుంటుండు, ఎడా ఇక్కడ అన్నా నీ ఆట కూడా సత్యం వదిలేతుంది. మళ్ళీసారి చెప్తున్నా, దొరకవా వీళ్ళంతా దొరసాలేనా, వీళ్ళంతా దొరలేనా? సెల్ఫోన్లలో బాహుబలి సినిమా చూసిన లేరా, పుష సినిమా చూసిన లేరా, సీరియల్ సినిమాలు చూసిన వాళ్ళు ఒక్కలేరా? ఒక్కలేరా? అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందాం? ఇలాగ చెప్పాను కదా, మా చర్చిలో ఆయన ఆదివారం ద్రాక్షరసం, సోమవారం నాడు కోటరం. ఎన్నిసార్లు గద్దించినాం, వ్యక్తిగతంగా కుషుండి ఒకటి మాట్లాడినాం. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వానికి హఠాత్తు మరణం. లాక్డౌన్ లో బాత్రూమ్ తాను చేయండు, కాలు దాడింది, గోడకు తలకాయ తలిగింది, బాత్రూంలో తెచ్చిండు. సంఘాన్ని బట్టి పీడపోయింది. మీరు సావాలని కాదు నా మాట. ఒప్పుకుందామా కప్పుకుందాం? అబద్ధం ఆడకండి. బాత్రూమ్ ఏమైండు? అబద్ధం ఆడకు. సెల్ ఫోన్లలో కూడా ఇంట్లో వస్తుందా పురుగు? ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా తెలుగు అయిందా? నేను తెలుగు మాట్లాడినా, హిందీ మాట్లాడినా తెలుగే కదా. మళ్ళీసారి తెలుగులో చెప్తా. ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా, చూస్తోళ్ళు కాదు, చూడని వాళ్ళంతా చేతుల పైకి సపోర్ట్లు కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళు అంతా అదే చెంపలు కొట్టుకోండి. కొట్టుకో. నేను కుందేలు పిల్లలు అనుకున్న ఇదంతా పందుల మందే. నేను నిప్పు అనుకున్న తుప్పే, నేను గింజలు అనుకున్న పొట్టే. లేదా పొట్టు మీ దయచేకులు చెప్పరా? అమ్మా, సీరియళ్ళు, సినిమాలు, అల్లరితో కూడిన నాట పాటలు ప్రసిద్ధులకి తగినవి. నువ్వు వినవే? ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు నీళ్ళు పోసినట్టే. నిన్ను క్షమించు. బట్ట మీద దుమ్ము పడితే దులుపుకొని పోయినట్టే. ఒప్పుకుందామా కప్పుకుందామా? బాత్రూమ్ ఏమైండు? సెల్ ఫోన్లలో కూడా. ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా చేతుల పైకి ఎత్తండి. యథార్థంగా నేను చెప్పదాకా దించొద్దు. అయ్యా దానియేలయ్య గారు, నీ మంద చూసుకో, దొంగ మంద. ఒకసారి ఎత్తండి అమ్మా. అయ్యా దైవసేకులు, నీ మంద చూసుకోద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 20 మంది. అయ్యో 20 మంది. దానియేలయ్య గారు, నువ్వు గుద్ది చెప్పినా, ఎంత మంచి మందు కొట్టినా ఈ పురుగు జావగపాయే, ఈ మంద మారక. 20 మంది వస్తుర్రండి, దగ్గర 300 మంది 400 మంది ఉంటారు. వచ్చిందా పురుగు? వచ్చిందా? ఎప్పుడు వస్తుంది? నరకం వస్తుందా? నరకంలో అగ్ని ఆరది. ఎప్పుడు వస్తుంది మరి? ఏ కంపెనీ మందు కొట్టాలి? గడ్డి మందు కొట్టాలి నీకు. ఏ మందు? గడ్డి మందే నీకు దిక్కిగా. 20 మంది వస్తుందండి, మంచి దైవసేకులు, చక్కటి మందిరం, రకరకాల మందులు తినక కడుపు కట్టుకొని ఎన్నో శ్రమలకు వచ్చి రకరకాల మందులు కొడుతున్నారు. 3 రోజులు మందు కొట్టిపోయారు. నా వెనక మళ్ళీ 2 కొట్టిపోయారు. కొట్టలే వచ్చిందా? శుక్రవారం కొడతలేరు? చెప్పండమ్మా. పత్తి చేనుకు, మిరప చేనుకి ఎన్ని రోజులకు ఒకసారి మంది కొడతారు? 15 రోజులకు ఒకసారి కొడతారు. ఈ చేనుకు మరి చచ్చిందా? ఎప్పుడు వస్తుంది? ఈరోజు వస్తుందంట అంటుంది. ఈరోజు వస్తుంది. నవ్వుకో నవ్వుల పాలు కాకు. ఇటు బతికి ప్రతి వారం మందిరానికి వస్తున్నావు,
ప్రభు శరీరం తింటున్నావు, ప్రభు రక్తం తాగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్ళు విడుస్తున్నావు, నీ కష్టాజీతాన్ని ప్రభు పరిచర్యకి ఇస్తున్నావు. ఇదంతా చేసేది ఎక్కడ వెళ్ళాలని? పోతావా మరి? ఎక్కడికమ్మ పోయేది? ఈ మందనంట పోతుందంట. చూడు నీకు ఎట్లుంది కదా, ఎట్లా ఓ పాస్టర్ గారు అంట సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా నీ లెక్కనే సీరియల్ మాంతలేదు, సినిమా మాంతలేదు, బూతులు మాంతలేదు అంట. సంఘస్థులు చక్కగా గారని ఓ కుక్క తోక నన్ను చక్క చేద్దామని, ఏం తోక? కుక్క తోక చక్కగా వంకరా. ఓ కుక్క తోక నన్ను చక్క చేద్దామని ఓ కుక్క దొరికించుకొని కుక్క తోక ఉదరగొట్టం పెట్టిందంట. పోయి మాట కొత్త ఊతంగా దాని పేరేం పేరు? కుక్క తోక ఉదరగొట్టం పెట్టిందంట. కుక్క తోక గొట్టం పెట్టి గుండెటి రాళ్ళు కట్టిందట. ఈ గొట్టం ఉన్నంతసేపు, రాళ్ళు ఉన్నంతసేపు చక్కగా ఎట్లా పక్షవాతం వచ్చిందా? ఇట్లా పోయినాని, ఇట్లా పట్టండి, ఇట్లా పోయిన వాళ్ళు పట్టకండి. నేనేమనుకుంటా ఇట్లా పోతే నేనేమనుకుంటా చెప్పు మరి. ఇట్లా పట్టండి. కొంతమంది వెనక వచ్చింది, చెప్పండి అమ్మా. చక్కగానండి. ఆదివారం నాడు చర్చకొచ్చినంతసేపు చక్కగా అంటే మీరు అదే అన్న. ఆదివారం నాడు చర్చకొచ్చినంతసేపు, పాటలు పాడినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, సాక్ష్యాలు చెప్పినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు. మన సోమవారం నాడు ఎన్ని గంటలకమ్మా నీ దీపం? నీ మందంతా దొంగ మందిది. సోమవారం నాడు 7 గంటలకు, మళ్ళీ ఎన్ని గంటలకమ్మా? 7:30కా 8 గంటలకా? 7:30కో 8:30కో. మళ్ళీ ఆదివారం దాకా ఇట్టే ఉంటుంది. ఇక మళ్ళా ఆదివారం దాకా కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్తు, తాగుతాడు, తింటాడు, గొడవలు పెట్టుకొని కార్తీక దీపాన్ని చూసి ఆదివారం నాడు చర్చకొచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము నీ ప్రేమతో నా దీపం. నవ్వుకో నువ్వుల పాలు. ఇంత బతుకు బతికి ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పి పాటలు పాడి ఇదంతా చేసేది ఇంత బతుకు బతికి. అక్క వద్దు, కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే బగ్గడి భాషలో చెప్తున్నా, ఊరు భాషలో చెప్తున్నా, నీకు అర్థమయ్యే బాణిలో చెప్తున్నా. అక్క ఈ రోజున్న మారు కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. నీ పాస్టర్ గారు అనుకుంటాడు, దానియల్ పాస్టర్ గారు అనుకుంటాడు, నువ్వు ఆదివారం నాడు చర్చికొచ్చి పాటలు పాడుతుంటే, నిండా మూసుకేసుకొని బబ్బ అంటుంటే అలా ఏం పాట పాడుతుంది? ఏమైనా కథ మొత్తం మారాలంట. నేను చూస్తా ఏమైనా నీ బస్సుగా అనుకుంటాడు, నిండా ముసుకొసుకొని పాటలు పాడుతుంటే, రాజా అనేసి పాట పాడుతుంటే మీ దానిలే గారు అనుకుంటాడు, నా సంఘం నిప్ప ఎందుకు మళ్ళా నా సంఘం నిప్ప ఎందుకు ఇదంతా నిప్ప తుప్ప, గింజలా పొట్ట, కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. చెప్పండి, అందరు చెప్పండి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, పిడికల భక్తి, ఇప్పుడేటికి వచ్చిన గొట్టం భక్తి అనండి. ఈ మందంతా ఏం మందా? క్షమించండి, మనస్ఫూర్తి నన్ను క్షమించండి. మీ మీద కోపం కాదు, మీ మీద పగ కాదు, మీరు పరలోకానికి వెళ్ళాలని ఆశ, అంతేగాని వేరే ఉద్దేశం నువ్వు బాధ పెట్టాలని మాట చెప్తలేదు. మనమందరం పరలోకంలో కలిపియాలని నీకు అర్థమయ్యే బాణలు చెప్తూ, ఎంతో కష్టపడి నీకు అర్థమయ్యే బాణలు చెప్తున్నా. లోతులు చెప్పకపోవచ్చు కానీ నీకు అర్థమైతలేదు. ఇంకొక 2 చరణాలు తింటారా? పర్లేదా? ఎన్ని కోళ్ళని తిన్నాం, ఎన్ని మేకలు తిన్నాం, ఎన్ని బెండకాయలు తిన్నాం, ఒక్క అర్ధగంట తింటే సస్తావా? 108 రావాలనా?
ఫోన్ చేసి పిలిపినా? పిలిపిమంటే పిలిపిస్తా. ఫస్టే 2 చరణాలు బడవలు పెడతా. మా ఖర్చు పెద్ద ఖర్చు ఉంటుంది మాది. ఇంత ఖర్చు పెట్టినందుకు మేము న్యాయం చేయకపోతే మా దేవుడు లెక్క అడుగుతాడు. చేయాలా వద్దా? ఏడుకొచ్చిన థ్యాంక్ యూ. ఏడుకొచ్చినాం. ఇంకొక 2 భక్తుల కోసం చెప్పి వదిలేస్తాం. రోగం వచ్చిందనుకో, రోగం ఉన్నంతసేపు సూత్రం 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 సూత్రం, కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన, ముట్టు 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 ముట్టు, సూత్రం సూత్రం, ముట్టు ముట్టు ముట్టు, తాకు తాకు తాకు. ఏముంది? రోగం. ఏ ప్రార్థన? రోగం ప్రార్థన. లేకపోతే కడుపులో 3 కిలో గడ్డ అయిందనుకో, కడుపులో 3 కిలో గడ్డ అయిందనుకో, అమ్మగారయ్య గారు మీరు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేయండి, మేమైతే తింటాం పంతాం దున్నపోతలాగా మంచి ఇంటికాడ కాలు దాస్తాం. అమ్మగారయ్య గారు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తారు. కడుపులో గడ్డ వలుగుతుంది. ఇది చర్చికి రాదు, పత్యార పోతుంది, లేకపోతే నాట్లకు పోతుంది. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమమ్మా గడ్డున్నంతసేపు క్రమ మందిరానికి వచ్చినావు, ఆదివారం శుక్రవారం బాగా ప్రార్థన చేసినావు, బాగా మందిరానికి వచ్చినావు, ఇప్పుడు గడ్డ వలిగింది, చర్చికి ఎందుకు వస్తలేమంటే ఏమంటది, చర్చికి ఎందుకు రావాలయ్యా, నువ్వే చెప్పినావు కదా, ఎక్కడ 2 ముగ్గురు ఉంటే అక్కడ దేవుడు ఉంటున్నావు కదా, మా పత్రిశైల 15 మంది ఉన్నాం, అక్కడ దేవుడు లేడా? నువ్వే చెప్పినావు కదా, ఎక్కడ 2 ముగ్గురు ఉంటే అక్కడ దేవుడు ఉంటున్నావు కదా, మా నాట్ల కాడ 20 మంది ఉన్నాం, అక్కడ దేవుడు లేడా? ఏం బలిగింది? గడ్డభక్తి. ఏ భక్తి? గడ్డభక్తి. మా ఇంటి పక్కకు ఒక పెద్ద ఉంది, పేరుకు గొల్లామె. నన్ను క్షమించండి. ఆమె 3 బర్రెలు ఉన్నాయి. ఒక బర్రె 70,000 పెట్టి లోన్లో తెచ్చుకుందంట. ఈ బర్రె పాలు ఇస్తలేదు, నెంబర్ వేస్తలేదు, మేత వేస్తలేదు, తంతుంది. ఎవరో చెప్పిరాట, పలానన్న ప్రార్థన చేస్తే నీ బర్రె బాగా అవుతుందంటే రూపాయి బిల్లులు బొట్టు పెట్టుకొని నా దగ్గర కొబ్బరి బాటలు పట్టుకొని నా దగ్గర కూర్చుంది గొల్లామె. ఈ బర్రె బాగా అయితే యేసుప్రభు నమ్ముకుంటుందేమని ఆ కొబ్బరి నుండి ప్రార్థన చేసి చెప్పితోలు ఇచ్చిన. అమ్మ ఈ కొబ్బరిని తీసుకుపోయారు. ఈ కొబ్బరిని తీసుకుపోయి బర్రెకి మొత్తం రుద్దు, కుర్చీలు వేసి సాపి గెట్కెళ్ళి నోట్లలో గాలి వచ్చినట్టుంది, గెట్కెళ్ళ నోట్లలో బర్రెకి మొత్తం రుద్దు, నీ బర్రె బాగా అయితే చెప్పితోలు ఇచ్చిన. ఆమె వెళ్ళిపోయినాక బర్రె కోసం బాగా ప్రార్థన చేసిన. దేవుని దేవల్ల బర్రె మంచిగా అయింది, పాలు ఇస్తుంది, నెంబర్ వేస్తుంది, మేతం వేస్తుంది. బర్రె మంచిగా కాగానే పెద్దామ మా ఇంటికి వచ్చి అంటుంది, అన్నా మీ దేవుడు గొప్ప దేవుడు అన్నా, నా 70,000 బర్రె బతికిందన్నా, నేను కూడా చర్చికి వస్తా అంటే గొల్లామని చర్చి తీసుకొని పోయినా. ఆదివారం నాడు మంచి చర్చికి వచ్చింది. సోమవారం నాడు మా ఇంటికి వచ్చి అడుగుతుంది, అన్న అందరి చేతులల్లా ఎర్రగా నల్లగా బుక్లో ఒప్పిస్తున్నాయి అన్న, నాకు ఉత్త చేతులతో చర్చికి వస్తే సిగ్గు అనిపిస్తుంది, ఒక బుక్ కొనుక్కొచ్చి అన్నది. అమ్మా లైన్లో పడ్డా. ఆమె నమ్ముకుంటే నాకు బహుమానం వస్తుంది, నా సార్థం నాది. ఎలిబినగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి పోయి నా డబ్బులు పెట్టి ఈ పెద్ద ఆమెకు 300 రూపాయలు పెట్టి ఎర్ర బైబిల్ తెచ్చి ఇచ్చిన. మంచి చర్చికి వస్తుంది, నిండా మూసుకేసుకుంటుంది, ప్రార్థన చేస్తుంది, శుక్రవారం చర్చికి వస్తుంది, ఆదివారం చర్చికి వస్తుంది, మంచిగా ఇవాళ రేపు రక్షణ తీసుకుంటుంది. దాని లోపల 1-2 నెలలు కాగానే ఈ బర్రెకి ఏమైందో ఏమో, ఈ బర్రె పుట్టుకోమన్నది. బర్రె వచ్చింది, బర్రె కావాలని బైబిల్ తెచ్చి నమ్మకాన కొట్టదా? ఏందమ్మా బైబిల్ నమ్మకాన కొడతామంటే గొల్లామంటది, నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా, నా బర్రె పోయినాక నీ బైబిల్ ఎందుకయ్యా? పెదామది ఏ భక్తి? పెదామది దేనికోసం నమ్ముకుంది? కొల్లామది ఏ భక్తి? ఈ రోజుల్లో చాలా మంది దేనికోసం నమ్ముకుంటారు? క్రైస్తవులు మోకాళ్ళ నొప్పులు వాళ్ళని, వేడి నొప్పులు వాళ్ళని, క్యాన్సర్ రోగం పోవాలని, పిల్లలు కలగాలని, ఉద్యోగం రావాలని, 1 గొర్రె 2 పిల్లలు అయ్యాలని, ఇవన్నీ మన దేవుడు చేస్తాడా చేయడం? మన దేవుడు రోగాలు బాగా చేస్తాడా చేయడం? మన దేవుడు సచ్చినాన్ని లేరంటే లేచిండు. రోగాలు వస్తాయి. నాకు రాధా రోగం, రాజ్బాబు గారు రోగం రాలే, దినకర్ గారు రోగం రాలే, ఏసన్ గారి రోగం రాలే, చెప్పండమ్మా. గంటల ప్రకాష్ గారి రోగం రాలే, నీకు రాదా? ఎప్పుడు అట్నే ఉంటారా? చింతకింతలా గట్టిగా ముక్కలు పడవా? రోగాలు వస్తాయి పోతాయి. ఏసన్న గారు బ్రతకాలని ప్రార్థన చేయలేదా? కోట్ల మంది చేశారు.
పరలోకానికి వెళ్ళిపోయాడు. రోగాలు వస్తాయి పోతాయి. మనం ప్రభుని దేనికోసం నమ్ముకోవాలంటే, మందిరానికి దేనికోసం రావాలంటే, ఇప్పుడు నేను వస్తే ఈడ కళ్ళు మొయ్యంగానే పరలోకాల కళ్ళు తెరుస్తా. పరలోకం కోసం యేసు ప్రభు నమ్ముకోవాలి, కానీ యేసు ప్రభు నమ్ముకుంటే మోకాళ్ళ నొప్పులు పోతాయను, నడుము నొప్పులు పోతాయను, క్యాన్సర్ రోగం పోతారనో, పిల్లలు అవుతారనో, లేకపోతే అప్పులు ఎల్లారుతాయనో, లేకపోతే మూటలు వస్తాయనో. మూట 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 అనండి. కొంతమంది మూటల కోసం నమ్ముకుంటారు. మూట 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 పాస్టర్లు కూడా మూట వస్తుంది, నీకు మూట వస్తుంది, మూట. ఆయన ప్రవచనం చెప్తాడు, టీవీలో ప్రవచనం చెప్తాడు. ఆమె పేరు మేరమ్మట. మేరమ్మ నెత్తి మీద ఆకాశం నుంచి 500 కట్టలు మూటలు పడ్డట్టుగా దర్శనం వచ్చిందంట. కళ్ళు మూసుకొని ప్రవచనం చెప్తూ ఇట్లా అంటుండు, ఓ నా కుమార్తె మేరీ, 2026 సంవత్సరం మూటొచ్చే పడే పడే పడే. మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతాదమ్మా? తెచ్చూరుకుంటుంది. డబ్బులు ఊరికి ఎవరికి? డబ్బులు ఊరికి ఎవరికి వస్తాయా? పత్తి వేసి కాళ్ళు తప్పని పండుకుందాం, పత్తి వస్తుందా? వర్షం వేసి నిమ్మలా ఇంటికాడ వర్షం వస్తుందా? కష్టపడాలి, కష్టపడమే డబ్బులు ఊరికనే ఎవరికి రావు, కానీ ఇస్తాడు మన దేవుడు. ప్రభు కోసం సాక్షిగా బ్రతికితే, సాక్ష్యమైన పిడి, సాక్ష్యమైన కర్ర కలిగి బ్రతికితే, ఉన్న నీ ఎకరం పొలాన్ని దేవుడు దీవిస్తాడు, ఉన్న నీ చిన్న ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు, ఉన్న నీ చేతి పన్నే దేవుడు దీవిస్తాడు. మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు అగర్భ శ్రీమంతుడు, మన దేవుడు మూటలు ఇచ్చే దేవుడు. ఇస్తాడు కూడా. నీకేలే అబద్ధం ఆడకు. యేసు ప్రభు నమ్ముకోక ముందు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోలే, మంద మాట్లాడది, కట్టుకోలే, ఓ ప్లాట్ కొనుక్కోలే, ఎకరం భూమి కొనుక్కోలే, నీ మాట మారలే, నీ చూపు మారలే, నీ నడక మారలే. మన దేవుడు దీవించే దేవుడు. నేను దీవించుడు. నాకు మంచి కారు లేకపోవచ్చు, పెద్ద బిల్డింగ్ లేకపోవచ్చు, యేసు ప్రభు నమ్ముకున్నాక 2 ఆస్తులు సంపాదించుకున్నావు. యేసు ప్రభు నమ్ముకున్నాక 2 ఆస్తులు సంపాదించుకున్నా. రక్షణ అనే ఆస్తి నాకుంది, ఆత్మీయత అనే ఆస్తి నాకుంది. 2 ఆస్తులు సంపాదించుకున్నా. ఈయన కళ్ళు మొయ్యంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. అంతకు మించి ఏ ఆస్తి కావాలండి నాకు? అక్క, నీకు ఎకరం పొలం లేకపోయినా సరే, పత్రుల బంగారం లేకపోయినా సరే, మంచి ఇల్లు లేకపోయినా సరే, ఓ 10 పట్టు చీరలు లేకపోయినా సరే, యేసు ప్రభు నమ్ముకున్నాక 2 ఆస్తులు సంపాదించుకో. చెప్పండి, రక్షణనే, ఇంకొంచెం పెంచాలి, రక్షణనే, ఆత్మీయతనే, రక్షణనే, ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనము ధన్యులం. చేయిందా? పక్షపాతం వచ్చిందా అనండి. అవసరం ఉండాలండి. సచినుడు వెళ్ళకండి. సచినుడు ఏమంటాడు అనండి, అనండి. మనము ధన్యులమనాలి. అదే మాట అనాలి. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఓ సీఎం కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, ₹1 కోటి కొంపున్నోని కన్నా, ఓ ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా మనము ధన్యులం. 100 ఎకరాల పొలం ఉన్నోనికి అన్ని ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, అన్ని ఏం లేదు, ఏం లేదు. నీకేముంది? నువ్వు ధన్యులమా కాదా? ధన్యులమా కాదా? ఈ మందనంట ధన్యుల మందనంట, ఈ మందనంట ధన్యుల మందనంట. కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్, సీరియల్ చూసుకుంటా ఏడమ్మా మళ్ళీ ధన్యాలు. నిజంగా ధన్యురాలవేనా? నిజంగా ధన్యుడవేనా? విను విను విను. నీ గుండె మీద చేయి చెప్పగలుగుతా. ఉన్న పాటన దేవుడు రాత్రి పిలుచుకుంటే ఆయన దగ్గర ఉంటున్న నిరీక్షణ నీకుందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ గుండె మీద కాదంటలేను,
కొంతమంది ఉండరు, కాదంటలేను. మనం దొంగలమైదుగాక, మనం దొంగలమైదుగాక. అక్క ఈరోజు ఎవరక్క ఎవరు తీర్మానానికి రా, వదిలిపెడతా. చెప్పండి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపున భక్తి, పిడికల భక్తి. ఎప్పుడెక్కడికి వచ్చినాం? గొల్లామదే భక్తి, గడ్డ భక్తి, మూట భక్తి, బర్రె భక్తి. బర్రె ఇటువంటి భక్తి నేను పూర్వకంగా తీసుకెళ్ళదు. క్రైస్తవ జీవితం అంటే ఆశామాష కాదు, ఇది పూల బాట కాదు, ఇది పూల బాట కాదండి. ఒక్క చరణం వాడి వదిలేస్తే పర్లేదా? మంద మాట్లాడలే. చూడు బాగా చూడు. మంద పుల్ల గదిలో మెడలుతుంది, పుల్ల గదిలో మెడలు తిప్పుతుంది. అది మంచిది కాదు, వినాలి. వాళ్ళ అవసరంతో ఏదో ఉండి పోతుంది. మూగీసలాగా మామూలు మంద కాదు. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు దైవసేకుడు ఒక మాట చెప్తాడు. ఇంతమంది నీళ్ళలో నిలబెట్టి అడుగుతాడు, ఏమన్నా నువ్వు రక్షణ తీసుకుంటున్నావు కాబట్టి నీ బంధువులంతా, నీ రక్త మందలంతా యేసుపాలు వదిలిపెట్టమని నిన్ను కొట్టనీకి వస్తారు, నిన్ను చంపనీకి వస్తారు. అప్పుడు యేసుపాలు వదిలిపెట్టాడు, ఏమన్నావు? నా ప్రాణమైన ఇస్తాడని దేవుణ్ణి ప్రమాణం చేసిన వాసే కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆదివారం నాడు మొక్కలు నష్ట గుడికి రావు, టంకాలు నష్ట గుడికి రావు, కడుపులు నష్ట గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు, ఎండ కొడత గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు, నాట్లు ముమ్మరమట్టే గుడికి రావు, పచ్చి ముమ్మరమట్టే గుడికి రావు. ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటే తలకాయ పాడుగానే ఉడకదు అది. ఆదివారం ఏటకాళ్ళు, ఆదివారం బోటి, ఆదివారం చేపలు, ఆదివారం నాటుకోడి, ఆదివారం పెద్దోడు పాడుగానే ఉడకడు ముండోడు. అది ఉడుకుతాడా? ఆయన దగ్గర లైన్ కట్టాలి, పొద్దుగాల వేసి లైన్ కట్టండి, మంచిది దొరకాలి. అన్ని ఆదివారం అనండి. అన్ని నాటుకోడి, బోటి, ఏట తలకాయ, ఏటకాళ్ళు, ఏటకూర, నాటుకోడి, చేపలు, కౌజు పిట్టలు, పెద్దోడు. ఒక మాట చెప్తాను, ఆదివారం నాడు నేను మంచి భోజనం వండుకోను. ఒక మాట చెప్పాలంటే ఆదివారం ఆరాధన అయిపోయాక మా పిల్లలకు కూడా భోజనం పెట్టా. ఖాళీ కడుపుతో పోతాం, వచ్చినాక కలిగింది వండుకొని తింటాం. నేను తినొద్దంటాను, తిండికి వ్యతిరేకం కాదు. పిజ్జలు తెచ్చిపెట్టుకొని చిన్నోని తెచ్చుకో, ఆరాధన అయిపోయినాక చిన్నోని వండుకో, పెద్దోని వండుకో, నడిపోని వండుకో. ఆదివారం పెద్దోని తెచ్చుకొని నల్ల దగ్గరికి చేసి జొన్న రొట్టెలు చేసుకొని, లేకపోతే బగారాన్ని వేసుకొని ఈ దాకా నేను చర్చికొచ్చినావు, ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మనసులో నేను తింటే నాకు కూడా వస్తుంది, నేను దేవుణ్ణి కాదు, ఎవరు తింటే వాళ్ళకి వస్తుంది. నిద్ర వస్తుంది కాబట్టి ఓ గోడ అన్నా, ఓ పిల్లర్ అన్నా, గోడకు 2 కాళ్ళు ఇట్లా పెడుతుంది, పొయ్యిల కాట్లు పెట్టినట్టు ఇట్లా పెడుతుంది, పొయ్యిల కాట్లు ఇట్లా పెట్టి ముంగటామని పట్టుకెళ్ళి అంటుంది, ఈమెను పట్టుకెళ్ళి అంటుంది. అయ్యగారు వాక్యం పెడుతుంటే అలా ఉన్నా మా ఇంట్లో పెద్దోడు, వాడు మబ్బోడు. ఇవాళ వాడు ఫస్ట్ టైం మబ్బోడు, పెద్దోడు. పేరేంది ఇంకా? నేను తిండికి వ్యతిరేకంగా తినాలి, మంచిది తినాలి. కానీ ఆదివారం నాడు నీకు షుగర్, బీపీ లేకపోతే మంచి ఆరోగ్యం అంటే ఖాళీ కడుపుతో రావడము, నువ్వు దొంగ కొట్టిన మందు పనిచేస్తుంది. మనసులో మంచి భోజనం తింటే ఎంత మంచి మందు కొట్టినా, ఎంత మంచి వాక్యం చెప్పినా పనిచేస్తుందా? చేయదు. ఇంకొంతమంది ఆదివారం పెళ్లికి పోతారు, పెళ్లి పెటాకులే. క్రైస్తవుడు ఆదివారం పెళ్లికి పోవచ్చా? పత్తులకు పోవచ్చా? మిరపకాయలు ఎరవచ్చా? నాట్లే పోవచ్చా? కలుపు తీయ పోవచ్చా? పూల పండ్లకు పోవచ్చా?
ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. మా చర్చిలో బాబు ఆదివారం నాడు చర్చి మనిషి పెయింటింగ్ రుద్దనివ్వండి, పెయింటింగ్ రుద్దనివ్వండి. 4 పిచ్చుకుక్కలు వెంటబడ్డాయి. పిచ్చుకుక్కలు వెంటబడి తొడలు పీక్ పీక్ పెట్టి గొడవల కాళ్ళు పెట్టినట్టు పెట్టినాయి. గొడ్డల కాళ్ళు పెట్టినట్టు కిందికి వెళ్ళి మీద దాకా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఈ కాలుకో పట్టేసుకోండు, ఈ కాలుకో పట్టేసుకోండు, 2 సంకాల కట్టెలు పెట్టుకొని మళ్ళీ ఆదివారం రాకపోతే మళ్ళీ చేతులకు గరిస్తాయేమని అక్క వినండి వినండి వినండి. ఆదివారం నాడు సంపాదన మంచిది, సంపాదన మంచిది. ఒక మాట చెప్పాలంటే నీ ఇంట్లో సేమన్నా ఆదివారం ఆరాధన అనొద్దు. సచ్చినా ఇంట్లోసి తాళవేసి ఆరాధన మొత్తం అయిపోయినాక నిమ్మలంగా పోయి ఆమె వాత పెట్టుకో. వాడు మనకు ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. వినండి వినండి, వదిలిపెడతా. వినండి 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 వినండి. అవా ఏంది వస్తావా మీరికి? వినండి వినండి. శిష్యులు ప్రభు మాట్లాడతారు, ప్రభా మన ఆయన చచ్చిపోయిన పాత పెట్టుకొని వస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచ్చినాన్ని వాత పెట్టుకుంటారు. నువ్వు నన్ను ఇక పాత పెట్టుకొని పోయినా అంటావు, చిన్న కారం అంటావు, పెద్ద కారం అంటావు, దినాలు అంటావు, బొక్కలు తీసుకుపోయి గంగలు కలపాలంటావు. నువ్వు పోత రావురా పోవచ్చు. నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి గద్వాల్ అనే ఊరికి వెళ్తా. ఆడలో తెలుసు గద్వాల్ పట్టు చీరలు అంటారు కదా, గద్వాల్ అనే ఊరికి వెళ్తా. గద్వాల దగ్గర నాగల్దిన్న అనే ఊరు. గద్వాల దగ్గర నాగల్దిన్న అనే ఊరు. ఆ పేరు లక్ష్మమ్మ. ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఆమె ఇంట్లోనే ఉంటాం. పెద్దోళ్ళు తెచ్చి పెడితే మంచిగా తింటాం, పండుకుంటాం. శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకొని గిట్నే ఆదివారం నాడు మధ్యాహ్నం చర్చలు మాట్లాడుతున్నా. ఈ లక్ష్మమ్మ చర్చ గొట్టి పత్తి ఎరవైంది. చర్చి వెనక మీద 2 కిలోమీటర్ల దూరంలో పత్తి చేను ఉందంట. మంచి సావాసాన్ని ఎగ్గొట్టి చర్చి గొట్టి పత్తి ఎరవైంది. నిన్న టేరిన పత్తి బస్తలు ఎత్తుతుంటే నల్లతేరు గడిచిందంట. కప్ అంత ఉందంట. చేయికి తడిబట్ట కట్టుకొని గజ ఉనుక్కుంటూ నా చర్చలు కురుకొచ్చింది, నా దగ్గర కురుకొచ్చింది. సాయిలన్నా నల్ల తేలి గడిచిందన్నా, కప్ అంతుందన్నా, సలజం నేనన్నా. ఆదివారం నాడు పత్తి ఎరవద్దు, తేలి గడిపోతే ఏం గడుస్తుంది? నీకు కట్టపాం గడవాలి, నువ్వు పత్తి చేయాలి, రావాలి. ఆమె రావాలని కాదు, నాకు వచ్చిన కోపం వస్తుంటుంది. ఈరోజు ఏం వారమన్నా, ఆదివారం ఉన్నది, ఇక్కడ పోయిందన్నా, పత్తి ఎరవైంది, ఏం గడిచిందని. తేలి కాదు, తాస్వామి గారు వాళ్ళకి ఇంకా పత్తి చాలా రావాలి, ఎత్తుక రావాలి ముగ్గురు. అక్క ఆదివారం నాడు పత్తులకు ఏం గడుస్తాయి? తేళ్ళ, కట్ల పాములు, తాస్వాములు, నల్ల తేళ్ళు. పిండిలోకి పోతే నేను శాపం పెడతలేను. పిండిలోకి పోతే ఏం గడుస్తాయి? కుక్కలు. పిండిలోకి పోతే ఏం గడుస్తాయి? నేను శాపం పెడతలేను. వినండి, వదిలిపెడతా. వినండి. నాకు ఒక పాప ఒక బాబు. ఎక్కడ రాదు మావిడి. ఈ మీటింగ్కి వచ్చింది. వాళ్ళ చుట్టాలు ఉంటారంటారు, బంధువులేడా. ఈ మీటింగ్కి వచ్చింది. నేను వాడడానికి కారణం నా వెనుకమేడరా ఒక బలమైన పునాదుడు. మావిడిని మెచ్చుకోవాలని కాదు. మావిడి తెల్లవారుదా ఉన్న 2 గంటలకు లేస్తుంది. రోజు 2 గంటలకు లేచి నిండు మోకాళ్ళ మీద ఉండి తెల్లవారు 6 గంటలకు ఏడుస్తూనే ఉంటుంది దేవుని దగ్గర. అసలు ప్రార్థన ఉంది కాబట్టి ఈ చదువురాన్ని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి వాడుకుంటుండు. వెనుకమాలరా ఒక బలమైన శక్తి ఉంది. కన్నీటి ప్రార్థన మన బలమేనండి. మన కన్నీళ్ళే మనకు బలం. క్రైస్తవుని బలమేనండి, మన కన్నీళ్ళే మనకు బలం. దేవునికి స్తోత్రం. నాకు ఒక పాపకు బాబు. మా బాబు పేరు పాలించు, అక్కడ కూర్చొని కోటేసుకున్నాడు. మా పాప పేరు కీర్తన, ఇక్కడ కూర్చుంది. మా నాన్న పేరు శిలత. ముగ్గురు వరుస పండుగ కూర్చుండి ఒక మాట చెప్పిన, కొడుకా పాలించు. వినండి. ముగ్గురు ఒక దగ్గర కూర్చుండి పెట్టిన, కొడుకా పాలించు, కీర్తన, శిలత. ఒరే కొడకా, పుట్టుకొని ఆదివారం నాడు వస్తే నన్ను ఇంకేసి తాళ వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయినాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల గుట్టి నేను అక్కడ వారి కొడక
నేను చచ్చినని చర్చి ఒకటి ఉండొద్దు కొడుక. నా పిల్లలకి పెట్టుకున్న నీ సాక్ష్యం అట్లుందా? ఉందా? మోకాలు నొస్తే గుడికి రావు, తలకాలు నొస్తే గుడికి రావు, కడుపులు నొస్తే గుడికి రావు, సర్జరీ వస్తే గుడికి రావు. చుట్టాలు వస్తే తెల్లకోడి దేరా, తెల్లబోండా తినరా పండ్రా. తెల్లకోడి తెలంగాణ మర్యాద ఏం మర్యాద? తెల్లకోడి తెల్లబువ, తెల్లకోడి దేరా తెల్లబోండ్రా అని కళ్ళు సీసా సీసా. నిన్న కొడుతుంది గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు, పత్తి ముమ్మరమ్మటే గుడికి రావు, మిరపకాయలు ముమ్మరమ్మటే గుడికి రావు. అయిపోయింది పెడతావు. దేవునికి స్తోత్రం. ఎన్ని వారాలు మందిరానికి ఎగ్గొట్లే లేరా? ఇక్కడ లేరా? లేరా? అక్క ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు. ఆదివారం నాడు ఏ పనికి ఒక మాట చెప్పాలంటే 10,000 రూపాయలు ఇస్తానా. ఎక్కడికి? నీ ఇంటికి. పని అడగనికే వాళ్ళు భయపడాలి, పనికి వస్తావా అని అడగనికే వాళ్ళు భయపడాలి. అమ్మో ఆమె దేవుని బిడ్డే, ఈరోజు ఆదివారము, ఆమె ఏ పనికి ఎక్కడికి రా. అట్లుండాలి నీ సాక్ష్యం. ఉందా? ఉందా? 300 ఇస్తంటే 500, 300 ఇస్తా, 300కు బదులు 500 ఇస్తంటే నడుపా నడు. దేవుడు లేడు జీలో గుత్త గుత్త గుత్తేనా? గుత్తేనా? గుత్తకేమో గుత్తకి ఎట్లా పోతుంది? 4 గంటలకు లేచి 6 గంటలకు అన్నం వండుకొని సల్లిళ్ళల్లో కురుకుతుంది. చర్చికి ఏమో 11 గంటలకు వస్తుంది. ఈడుచుకుంటా నడుగుల కుక్కలాగా. గుత్తకి ఎట్లా పోతావు? ఎన్ని గంటలకు? గుత్తకేమో 6 గంటలకు కురుకుతుంది సల్లిళ్ళల్లా. చర్చికేమో 12 గంటలకు వస్తుంది నడుగుల కుక్కలాగా ఈడుచుకుంటా. గుత్త మీద ఉన్నంత సరదా, నాటు మీద ఉన్నంత సరదా, గుత్త మీద ఉన్నంత సరదా దేవుని మీద ఉందా? ఉందా? ఎక్కడదండి? ఇంకొంతమంది ఉంటారు ఆదివారం నాడు, ఇంకొంతమంది ఉంటారు 10 గంటల కారం ఉంటే 10:30కు వస్తుంది ఎమ్మెల్యే. ఆ మెడకి ఇట్లా బోర్డు వేయాలి, ఇట్లా బోర్డు రాసి పెట్టి మెడకేయాలి. అమ్మో 10:30కు వచ్చింది ఎమ్మెల్యే. మీ దానియాల పాస్టర్ చూసుకుంటాడు. ఎమ్మెల్యే వచ్చింది. ఎంపీ 11 గంటలకు, కలెక్టరు 11:30, సీఎం 12, రాష్ట్రపతి 12:30, ప్రధానమంత్రి ఆమె మీ ఎవరు చూసుకుంటాడు. అన్ని బోర్డు వేయాలి మెడకు. ప్రధానమంత్రి వచ్చింది, ఎమ్మెల్యే వచ్చింది, కలెక్టర్ మందిరానికి ఎమ్మెల్యేలాగా, ఎంపీలాగా, ప్రధానమంత్రిలాగా, రాష్ట్రపతుల్లాగా రావద్దు. శనివారం నుంచి సిద్ధపడాలి. అయ్యో రేపు ఆదివారం ఉంది, నేను పెందల కాడ వెళ్ళాలి, పాటలు పాడాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుని సన్నిధిలో నేను పెందల కాడ కనిపించాలి. అసలు మంట ఉందా? వస్తప్పుడు ఎట్లా వస్తావు? చర్చికి వస్తప్పుడేమో తాంబేల్లాగా, వస్తప్పుడేమో అత్తగారింటికి వచ్చినట్టు వస్తుంది, పోతప్పుడేమో జినక పిల్ల, వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడు మనమంట మందిరానికంట జినక పిల్లలాగా రావాలి. ఎట్లా? తల్లిగారింటికి వచ్చినట్టు, పోతప్పుడు అత్తగారింటికి పోతప్పుడు మీరు 6 మొత్తం అయిపోయాక అందరు ప్రేగ్లాడు చెప్పి అక్క ప్రేగ్లాడక్క, అన్న ప్రేగ్లాడన్నా, అక్క బాగున్నాక ప్రేగ్లాడక్క, అందరు ప్రేగ్లాడు చెప్పి దైవశేఖం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యా నాతో పనిందా, మందిరంలో ఉన్న పరిచర్య ఉందా, దేనికోసమన్నా ప్రార్థన చేయాలా, నాతో ఏమన్నా పని ఉందా, దైవశేఖం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని అడిగిపోవాలి. అంత మంట మనకి ఎక్కడదండి? వస్తివా రామశిలక ఊపుకుంటొచ్చినా రావాలి అట్టొస్తున్నా, పోవాలి అట్టిపోతున్నా. రాకపోతే దానిలే గారు ఫోన్ చేస్తాడు, అమ్మగారు ఫోన్ చేస్తాడు. ఈయన దేవుని కోసం రాదు, ఈయన కోసం వస్తుంది, అమ్మగారి కోసం వస్తుంది. మందిరానికి ఎంపీలాగా, ప్రధానమంత్రులాగా, రాష్ట్రపతిలాగా రావద్దు. అది మంచిది కాదు. అది గట్టి
అదగట్లేదు చీక పిల్లలు వద్దుగాక తాండేలా పోదుగాక వదిలిపెడతా అయిపోయింది. దేవునికి స్తోత్రం. లేట్ అయిందమ్మా, తీసుకొచ్చిందా? 2 గంటలు మాట్లాడండి దేవుడు. వచ్చిందా? పక్షవాతం వచ్చిన ఎత్తకండి. నా చేయి పోయింది, లేస్తలేదు మీదికి. వస్తే నేనేం చేయమన్నారు చెప్పు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతుకున్న దేవుడా? మీరు బతికిరా సచ్చిర్రా? బతుకున్న దేవుడికి బతుకున్నట్టుగా చెప్పుదాం. సచివాలు చెప్పకండి. ఇంకొంచెం గట్టిగా. నా చేయుడు సగం సగం భక్తి వద్దనండి. సగం సగం భక్తి, సగం సగం భక్తి, సగం సగం భక్తి, ఫోర్ర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి, పిడికల భక్తి, గొట్టం భక్తి, బర్రె భక్తి, మూట భక్తి, గడ్డ భక్తి. మీరే చెప్పండి, ఇంకా ఎట్లా కొట్టాలి నీకు మందు? ఎప్పుడు వస్తుంది నీ పురుగు? ఏ కంపెనీ మందు? ఏ మందు? ఏ మందు? గడ్డి మందు. అక్కడ నవ్వుకున్నావు 2 గంటలు నవ్వుకుని ఒక తీర్మానం చేసుకోకపోదు. అందరూ కలిగి రండి. దేవుడు చక్కటి ఆరోగ్యం ఇస్తే నేను ఆరోగ్యం ఉండగా అన్నంలో ఉండి, ఆరోగ్యం బాగాలేకపోతే మా ముందు కూర్చోండి. దగ్గర 2 గంటలు మాట్లాడుతూ వచ్చాడు. ఈ మీటింగ్ డబ్బులు ఎక్కువ కాదు, తినడానికి కాదు. ఎన్నో అవసరాలు ఉండి కూడా కోరికలు పెట్టి 3 రోజులు కళ్ళు మూసుకొని దయాల గుడ్ల పలిచి చూడకండి. గుడ్ల పలిచి ఏమవుతుంది అక్క? నవ్వుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయే మాటలు కాదు ఇది. బ్రహ్మంతో గుద్దుకొని ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడిసే మాటలు ఇది. నిజమే తండ్రి, నిజమే ప్రభా. నాకు సాక్ష్యం అనే పిడి లేదయ్యా, నాకు సాక్ష్యం అనే కర్ర లేదయ్యా. తల్లి కూర్చో, తల్లి పెద్దానే కూర్చో, 1 నిమిషం కూర్చో తల్లి. నీ సాక్ష్యం నీకు తెలుసు. నేను మనసులో దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు, మట్టి శరీరం. ఊళ్ళల్లో ఉన్నోళ్ళం ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, కాదంటలేను. దేవుడు మాట్లాడినప్పుడు ఒప్పుకొని వదిలిపెడితే మంచిది. మట్టి శరీరం మనసులో మనం మనసులో ఒప్పుకో, నరారొప్పుకో. మంచి టైం ఇది, ఆత్మ కుమ్మరించే టైం ఇది, దేవుని సన్నిధి దిగే టైం ఇది. నాకు సాక్ష్యం అని పిడలేదయ్యా, నాకు సాక్ష్యమైన కర్రలేదయ్యా. నాతో మాట తోచుకోలేకపోతున్నాను, నా భర్త మాట తోచుకోలేకపోతున్నాను, నా ఇంటి పక్కల మాట తోచుకోలేకపోతున్నాను, నా పిల్లల మాట తోచుకోలేకపోతున్నాను, నా తల్లిదండ్రుల మాట తోచుకోలేకపోతున్నాను. చిన్న చిన్న విషయాలకు నాకు సాక్ష్యం పడగొట్టుకుంటున్నానయ్యా. శాంతమ్మలాగా ఉందయ్యా నా సాక్ష్యం. నిద్రండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే మెప్పు. ఒప్పుకో, మనసారా నోరు తెరిచి ఒప్పుకో. మంచి టైం ఇది, దేవుని ఆత్మ కుమ్మరించే టైము, దేవునితో మాట్లాడే టైం ఇది. తప్పు చేయలేదు, నెత్తి మీద ముళ్ళకెళ్ళి తప్పు చేయలేదు, దెబ్బ బట్టి నుంచి తప్పు చేయలేదు, ముఖం మీద కాకిని ఉంచి తప్పు చేయలేదు. చిన్న మాట అంటే పడవే. మందిరానికి వస్తావు, ప్రభు శరీరాన్ని తింటావు, ప్రభు రక్తాన్ని తాగుతావు, చిన్న మాట అంటే పడవే. అడుగు నోరు తెరిచాడు. మనసులో మనం కోపం ఉంటుంది, ఏం చేస్తాం? కోపం కాదంటలేను, ఏం దగ్గర ఒప్పుకో. నాకు ఏ చదవ వచ్చిందో ఇది బాగా తెలుసుకో. మనసారా అప్పుడు పెరిగేప్పుడు నోరు ఆరు తెరిచి పక్కోళ్ళ మేడకు మనసారా నోరు చెప్పు. నాకు అక్రమమైన పురుగు పెట్టిందయ్యా, తాగుడన్న పురుగు పెట్టిందయ్యా, అబద్ధమైన పురుగు పెట్టిందయ్యా, గర్వమైన పురుగు పెట్టిందయ్యా, ఒకటి వ్యాపారమైన పురుగు పెట్టిందయ్యా. అక్క ఏదో ఒక పురుగు ఉంటుంది మన మనసులో, దేవుళ్ళం కాదు, ఏదో ఒక పురుగు ఉంటుంది.
మన మనసులో మాకుంటే పురుగులు మాకుంటాయి, మీకుంటే పురుగు మీకుంటుంది. ఆ పురుగు పేరు చెప్తాం. మీ ఆశీర్వాదాలకు అడ్డు కూడా మీ ఆత్మ తింటున్న పురుగు. మీ ఎప్పుడు తెల్లార్చలేదేమో, మనిషిని కట్టుకోలేకపోతున్నదేమో, కుటుంబం మధ్యలో శాంతి సమాధానం లేదేమో. ఇంకా మనసు మనసార్థము దేవుడు మంచి టైం, మంచి టైం. ఏ పురుగు